Okay, thank you. First of all, we will go with the programming part and we'll see core Java and advanced Java. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? What is meant by programming or coding? Whatever we know, common technical term. ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటే అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ అంటే జావాలోనే చేయాలా ఆర్ పైథాన్లో చేయాలా ఆర్ సిలోనే చేయాలా అంటే నథింగ్ బట్ ఎక్కడైనా చేయొచ్చు. కాకపోతే మనం మోస్ట్ ప్రిఫరబుల్ జావా ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఎందుకు జావా ప్రిఫర్ చేస్తాం అనేది లైక్ ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి మనకి లైక్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ జావా ఉంది, పైథాన్ ఉంది, సి ఉంది, సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నా కూడా వై జావా ప్రిఫర్ చేస్తామంటే ఇఫ్ యూ నో జావా ఎనీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నీకు చాలా తక్కువ టైం పడుతుంది అనమాట. ఎందుకంటే జావాలో ఫ్రమ్ స్క్రాచ్ మనం ప్రతి ఒక్కటి కూడా లైక్ ఇన్ డీటెయిల్ గా పిన్ టు వే డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి సో జావా అనేది నీకు మోస్ట్ ప్రిఫరబుల్ వే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి మార్కెట్ లో కూడా ఎక్కువ ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ వస్తే మనకి జావానే ప్రిఫర్ చేస్తారు బికాస్ ఆఫ్ ఇట్స్ ఫీచర్స్ అనమాట. ఓకే, జావాలో మనకి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీగా ఉంటుంది. లైక్ డిఫరెంట్ లైక్ ఎలా అంటే అడ్వాన్స్ జావాలో కానీ లైక్ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్కటి మనకి జావా అనేది బెస్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సెక్యూర్ లాంగ్వేజ్, మల్టీ థ్రెడెడ్ లాంగ్వేజ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ గార్బేజ్ కలెక్టర్ సో ఫీచర్స్ అన్ని ఇలా ఏంటంటే జావాని ఒక యూనిక్ లాంగ్వేజ్ గా పెట్టేసాయి. ఓకే, దట్స్ వై వీ ప్రిఫర్ జావా అనమాట. ఓకే, ఇప్పుడు మనకి జావా తీసుకుంటే అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, కోడింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ గో విత్ కోడింగ్ అండ్ లాస్ట్ 15 minutes ఆర్ 20 minutes మొత్తం కూడా మనం ఏం చూసుకుందాం అంటే లైక్ కోడ్ జావాలో ఏం డిస్కస్ చేస్తాం, అసలు లైక్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, నెక్స్ట్ ఆ తర్వాత అడ్వాన్స్ జావాలో ఏమేమి కవర్ చేస్తాం, దీంతో పాటు ప్యారలల్ గా ఫుల్ స్టాక్ లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఓకే, ఫుల్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఓకే, ఫ్రంట్ ఎండ్ లో ఏం డిస్కస్ చేస్తాం, బ్యాక్ ఎండ్ లో ఏం డిస్కస్ చేస్తాం అండ్ డేటాబేస్ లో ఏం డిస్కస్ చేద్దాం అనేది కూడా చూద్దాం. ఓకే, గో విత్ ప్రోగ్రామింగ్ పార్ట్. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ రావాలి అంటే వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి ఏం తెలిసి ఉండాలి. ఓకే, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కోడింగ్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే మినిమం మ్యాథమెటిక్స్ అనమాట. నథింగ్ బట్ మినిమం మ్యాథమెటిక్స్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఓకే, మినిమం మ్యాథమెటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక టూ వేరియబుల్స్ ని కంపేర్ చేయాలి, అడిషన్ ఎక్కడ చేయాలి, మల్టిప్లికేషన్ ఎక్కడ చేయాలి, డివిజన్ ఎక్కడ చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా, లైక్ ఇలా మనం ఎక్కడ ఏం యూస్ చేయాలి అన్నది ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే మినిమం మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, ట్రిగ్నోమెట్రీ చేయాలి, లైక్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, సో పార్ట్స్ అన్ని ఏమన్నా మనకి రావాలంటే ఇవన్నీ మనకి ఏం రిక్వైర్మెంట్ ఏం లేదనమాట. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మినిమం మ్యాథమెటిక్స్. ఓకే, బేసిక్ మ్యాథమెటిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, దీన్నే మనం లైక్ లాజిక్ నథింగ్ బట్ ఏమంటే ఇది వచ్చిందంటే మనకి కోడింగ్ పార్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ లాజిక్ బిల్డింగ్ అనేది తెలియాలన్నమాట. లాజిక్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి అనుకుందాం. ఓకే, ఇప్పుడు లాజిక్ బిల్డింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, ఆ క్వశ్చన్ ని డైరెక్ట్ గా మనం చూసి లైక్ మనం ఏమి ఇస్తాడంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఇస్తాడు, వాడికి కావాల్సిన అవుట్పుట్ ఇస్తాను. ఓకే, సో ఇన్పుట్ కి తగ్గట్టుగా మనకి అవుట్పుట్ రావాలంటే ఈ మధ్యలో మనం ఏం చేయాలి అనేది ఏంటంటే మనకి లాజికల్ పార్ట్ అనమాట. ఓకే, దాన్నే మనం వచ్చేసి ఏమంటాం అంటే లాజికల్ పార్ట్ అంటాం. ఓకే, ఆ లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగాము అనుకుంటే నథింగ్ బట్ అదే మనకి ఏంటంటే మొత్తం కోడింగ్ అయిపోతుంది. ఈ లాజిక్ పార్ట్ అనేది లైక్ కొన్ని దానికి చిన్నగా ఉండొచ్చు, కొన్ని దానికి పెద్దగా ఉండొచ్చు, కొన్ని దానికి డిఫరెంట్ వేస్ లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడ మల్టిప్లికేషన్ చేయాలా, అడిషన్ చేయాలా, డివిజన్ చేయాలా, ఫర్ లూప్ యూస్ చేయాలా, ఇఫ్ కండిషన్ యూస్ చేయాలా, లేదంటే లైక్ ఇంకేమైనా యూస్ చేయాలా అన్నదే మనం లాజిక్ పార్ట్ లో చూస్తాం అనమాట. ఇప్పుడు మనకి లాజిక్ పార్ట్ అంటే మనకు ప్రోగ్రామింగ్ మొత్తం అంతా కూడా ఏముంటాయి అంటే ఇక్కడే లాజిక్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎన్ని వాడాలి, ఫర్ లూప్స్ ఆర్ వైల్ లూప్స్ ఎన్ని వాడాలి అన్నది మొత్తం చూసుకుంటే నథింగ్ బట్ మనకి ఇదంతా ఏంటి అంటే లాజికల్ పార్ట్ అని చెప్తాం అనమాట. ఓకే, కోడింగ్ లో మనం అంతా యూస్ చేసేది ఏం యూస్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్, ఫర్ లూపులు, వైల్ లూపులు ఇంత తప్ప ఇంకా ఏమి యూస్ చేయమన్నమాట. ఇంక్లూడింగ్ డిఎస్ఏ వస్తే తప్ప డిఎస్ఏలో మన కోడ్ జావా కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది. అంటే అన్లెస్ అంతవరకు కూడా మనకంతా కూడా ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అరేస్, స్ట్రింగ్స్, నంబర్స్, ప్యాటర్న్స్ ఏవి తీసుకున్నా మనం ఏమేమి కవర్ చేస్తాం మొత్తం అన్నింటిలో కూడా ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్ లూప్ తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏమీ వాడము. ఓకే, సో ఇవి తెలుసుకోగలిగితే మనకి ఆటోమేటిక్ గా కోడింగ్ వచ్చేసినట్టు. ఓకే, ఇది మనకి ప్రోగ్రామింగ్ వైజ్ వెళ్తే మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కోడ్ ఒకటి చూద్దాం. లైక్ ఇన్పుట్, అవుట్పుట్, ఈ లాజికల్ పార్ట్ అంటే ఏంటి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇన్పుట్ ఏమి ఇస్తాడంటే ఒక నెంబర్ ఇచ్చాను. ఓకే, ఇన్పుట్ వచ్చేసి మనకి నెంబర్ ఉంది, అవుట్పుట్ మనకి ఏం కావాలి అంటే వాడు ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబరా ఆర్ ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయగలిగాలి. ఓకే, సో ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి, ఆడ్ నెంబర్ అయితే ఆడ్ అని ప్రింట్ చేయాలి. దీనికి మధ్యలో మనం లైక్ నెంబర్ ఇచ్చాడు, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అని చెప్పండి. మనం లాజిక్ ఏం వెళ్ళి చేయాలి దీనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఈవెన్ ఆడ్ అని చెప్పాలంటే మనం ఎలా చెప్తాం, మనకి తెలిసిన వయసు. హలో
ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే మనం ఎలా చెప్పగలం? mod 2 = 0 అవ్వాలి సార్. mod 2 అవ్వాలి. ఓకే, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ n అనేది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకున్నాం. ఓకే, 14 తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా 2 తో డివైడ్ అయినప్పుడు, లైక్ 2 తో డివైడ్ అయితే మనకి రిమైండర్ ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది అనమాట. ఓకే, సారీ, రిమైండర్ 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ మనకి ఎంత రావాలి అంటే 0 రావాలి. 0 వస్తే నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటామంటే ఈవెన్ నెంబర్ అంటాం. ఓకే, ఇన్ కేస్ 0 రావట్లేదు, 0 రాకపోతే నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటాం అంటే ఆడ్ నెంబర్ అంటాం. దాన్నే మనం దేంట్లో పెట్టచ్చు, ఇప్పుడు జస్ట్ నథింగ్ బట్ ఏం చేస్తున్నాం అంటే మనకు వచ్చిన రిమైండర్ ని చెక్ చేస్తున్నాం. ఓకే, చెక్ చేస్తున్నాం కాబట్టి దాన్ని దేంట్లో పెట్టేస్తున్నా అంటే ఇఫ్ కండిషన్ లో పెడతా. దానికి చెకింగ్ కండిషన్. ఇఫ్ కండిషన్ ట్రూ అయిందంటే ఈవెన్, లేదు అంటే ఆడ్ అని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ పార్ట్ నే మనం ఏమంటామంటే లాజికల్ పార్ట్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి ఒకటే ఇఫ్ కండిషన్ వచ్చేసింది. ఇన్ కేస్ మనకి అక్కడ లూప్ యూస్ చేయాలంటే లూప్ యూస్ చేయగలగాలి, ఫర్ లూప్ యూజ్ చేయాలంటే ఫర్ లూప్, వైల్ లూప్ యూజ్ చేయాలంటే వైల్ లూప్. సో ఇఫ్ ఎల్స్ కావాలంటే ఇఫ్ ఎల్స్, లేదంటే లైక్ సో అండ్ సో మనకి ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి, నెస్టెడ్ ఇఫ్స్ అని చెప్పి, ఇలా సో అండ్ సో మనకి డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే లాజికల్ పార్ట్ కిందకి వస్తాయి. ఓకే, ఇది మనకి లైక్ ప్రోగ్రామింగ్ కి మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్స్, మనం ఏం యూస్ చేస్తాం అని చెప్పి. ఓకే, ఇక్కడ దీంట్లో మనం ఏమేం కవర్ చేస్తాం అనేది చూడండి ఒకసారి సిలబస్ చూసుకుంటే. ఫస్ట్ థింగ్ వచ్చేసి వీటిలో మనం కవర్ చేసేవి వచ్చేసి ఫస్ట్ వన్ డేటా టైప్స్ ఫ్రమ్ స్క్రాచ్. అసలు మనకి జావాలో తీసుకుంటే డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, మనం రియల్ టైమ్ లో లైక్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, యూజర్ నుంచి డైనమిక్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తున్నా, వాటికి యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, స్టాటిక్ గా ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా మనకి వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి, ఎలా అసైన్ అవుతాయి, ఎలా మానిపులేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం అంటే డేటా టైప్స్ లో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి. ఆ 2 వాల్యూస్ ని కంపేర్ చేయాలా, లేదంటే అడిషన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, లేదంటే ఇంకా బిట్ వైజ్ ఆపరేటర్స్ చేయాలా, ఇంకా ఏమైనా చేయాలా అనుకున్న ఆపరేషన్ వైజ్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే ఆపరేటర్స్ లోకి వెళ్తాం. వీటిల్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అర్థమెటిక్ అని చెప్పేసి ఉంటాయి, అసైన్మెంట్ ఉంటాయి, నెక్స్ట్ రిలేషనల్ ఉంటాయి, ఇలా సో అండ్ సో ఆపరేటర్స్ అన్ని ఉంటాయి మనకి. ఓకే, ఇవే మనకి ఏంటంటే ఆపరేటర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్ తర్వాత అవుట్పుట్స్, ఇన్పుట్ స్టేట్మెంట్స్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్ ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, జావాలో మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ మనం అవుట్పుట్ లో ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి, యూజర్ నుంచి ఒక ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలి అనుకుంటున్నాం. యూజర్ నుంచి ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్, ఎస్సీ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే స్కానర్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఇంట్ అనేది మనకి మెథడ్ అనుకుందాం. ఓకే, అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే యూజర్ నుంచి స్ట్రింగ్ వాల్యూ ఒకటి తీసుకున్నా, ఎలా తీసుకోవాలి, యూజర్ నుంచి బూలియన్ వాల్యూ ఒకటి తీసుకున్నా, ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్పుట్ స్టేట్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు అవుట్పుట్ స్టేట్మెంట్స్ లో మనకి ప్రింట్ చేయడానికి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అంటాం జావాలో. ఓకే, అదే మనం పైథాన్ లో అయిందనుకో ఓన్లీ ప్రింట్ అంటాం. ఓకే, అదే మనకి లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మనకి డిఫరెంట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. జావాలో మనకి అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏముంటాయో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మనం డిస్కస్ చేసేది ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే దీంట్లో మళ్ళీ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ వస్తాయి, దాని తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఓకే, కండిషన్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక అనుకున్నట్టు మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్స్, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, నెక్స్ట్ వచ్చి స్విచ్ సో అండ్ సో, ఇలా మనకి ఇవన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయి అంటే కండిషనల్ స్టేట్మెంట్ కిందకి వస్తాయి. లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఏమొస్తాయంటే ఇందాక డిస్కస్ చేసినట్టు ఫర్, వైల్, నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ గా మనకి జావాలో ఏమైతే లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి. జంపింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్ కి జంప్ అవ్వాలి, ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ కి జంప్ అవ్వాలి అంటే మనకి జంపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి. నథింగ్ బట్ ఎలా అంటే కంటిన్యూ ఒకటి, బ్రేక్ ఒకటి, రిటర్న్ ఒకటి, ఇలా డిఫరెంట్ గా మనకి జంపింగ్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో జావాలో అవన్నీ కూడా మనం జంపింగ్ స్టేట్మెంట్ లో డిస్కస్ చేస్తూ వెళ్దాం అనమాట. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ జావా అన్న. ఇవి లేకుండా మనం జావాలో కోడింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ గా వచ్చాయి అంటే మాత్రం జావా ప్రోగ్రామింగ్ మాత్రం ఒక ఆటలో ఆడుకోవచ్చు ఒక రేంజ్ లో. ఓకే, సో దీని తర్వాత మనం ఇప్పటి నుంచి ఇవన్నీ మనకి ఏవైతే లైక్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేసాం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట ప్రోగ్రామింగ్ చేయాలంటే. ఇవి లేకుండా మనం చేయలేం. సో ఇవన్నీ కూడా నీకు ఏంటంటే లైఫ్ లాంగ్ నువ్వు ఎప్పుడైతే జావా కోడింగ్ చేస్తూ ఉండవో అన్నంత వరకు కూడా నీకు యూజ్ అవుతూనే ఉంటుంది. ఇవి లేకుండా నువ్వు ఏమి చేయలేవు అనమాట. ఇవన్నీ కూడా మనకి కవర్ చేయడానికి ఒక 1 వీక్ ఆఫ్ స్పాన్ పడుతుంది, అయిపోద్ది వీటిల్లో. ఓకే, సో దాని తర్వాత మనం ఇప్పటి నుంచి ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, ప్రోగ్రామ్స్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని వచ్చేసి మళ్ళీ 3 మాడ్యూల్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏంటంటే నెంబర్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, నెంబర్ ప్రోగ్రామ్స్ లో మనకి ఏమేమి వస్తాయంటే ఫస్ట్ వన్
నెంబర్స్ లైక్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇన్ రేంజ్, ఇలా మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. వీటిల్లో వచ్చేసి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ వచ్చేసి డిజిట్ ఆపరేషన్స్. నథింగ్ బట్ డిజిట్ ఆపరేషన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక నెంబర్ ఇస్తే మనకి దాంట్లో మాక్సిమం డిజిట్ ఏంటి, మినిమం డిజిట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి డిజిట్ లో మనకి లైక్ ఏవైనా లైక్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ డిజిట్ సమ్ కావాలి, నెక్స్ట్ ఓన్లీ ఆడ్ నెంబర్ డిజిట్ సమ్ కావాలి, నెక్స్ట్ ఇలాంటివి వచ్చేసి మొత్తం అన్ని కూడా మనకి ఏమవుతాయి అంటే డిజిట్ ఆపరేషన్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే పాలినోమ్ నెంబర్స్. పాలినోమ్ నెంబర్స్ అంటే మనకి అందరికీ తెలిసిందే, ఒక నెంబర్ ఇస్తే అది పాలినోమా కాదని చెప్పగలగాలి. పాలినోమా కాదని చెప్పాలంటే నథింగ్ బట్ ఇప్పుడు 121 తీసుకుంటాం. ఓకే, 121 తీసుకుంటే 121 అనేది మనకి రివర్స్ చేస్తే సేమ్ వస్తుంది. ఓకే, సో నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటాం అంటే పాలినోమ్ అంటాం. ఓకే, ఇప్పుడు పాలినోమ్ అంటే నథింగ్ బట్ ఓన్లీ పాలినోమ్ ఒకటేనా అంటే పాలినోమే కాదు, ఒక రేంజ్ ఇస్తే పాలినోమ్ నెంబర్స్ అన్నింటినీ ప్రింట్ చేయగలగాలి, వాటిలో ఆల్టర్నేటివ్ ఇస్తే ఆల్టర్నేటివ్ గా చేయగలగాలి. సో వాడికి డిఫరెంట్ టైప్స్ లో వాడు ఎలా అడిగినా కూడా మనం చేయగలుగుతూ ఉండాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్. ఓకే, ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, కాలేజ్ లో డిస్కస్ చేస్తుంటారు. ఇన్ కేస్ కాలేజ్ లో డిస్కస్ చేయకపోయినా మనం ఇక్కడ ఫ్రమ్ స్క్రాచ్ డిస్కస్ చేస్తాం కాబట్టి నో ఇష్యూస్. ఒక నెంబర్ ఇస్తే ఆమ్సంగ్ కాదా, నెక్స్ట్ రేంజ్ లో ఇస్తే ఆమ్సంగ్ ఎలా ప్రింట్ చేయాలి, వాటిని లైక్ సపరేటెడ్ గా లైక్ ఏదైనా ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా డిస్కస్ చేసినా కూడా లైక్ ఎలా అడిగినా కూడా క్వశ్చన్ మనం సాల్వ్ కలిగేలాగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫిబొనాకీ సిరీస్ ని డిస్కస్ చేస్తాం. ఓకే, ఫిబొనాకీ సిరీస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఆల్రెడీ మనకి తెలిసిందే, ఫిబొనాకీ సిరీస్ ఎలా ఉంటది లైక్ సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 టర్మ్స్ అంటే నథింగ్ బట్ మనకి ఏంటంటే ఫిబొనాకీ సిరీస్ అనమాట. స్టార్టింగ్ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది లైక్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ బేస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. 0-1 ఇవ్వచ్చు, ఆర్ 1 ఇవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ గా ఇన్పుట్స్ ఎలా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేసేలాగా ఫిబొనాకీ సిరీస్ ని చేసుకుంటాం. ఓకే, దీంట్లో మనకు వచ్చేసి మళ్ళీ లైక్ డిఫరెంట్ గా అడుగుతాడు. ఫస్ట్ ఎన్ టర్మ్స్ అడగచ్చు, ఆర్ అప్ టు నంబర్ వరకు అడగచ్చు. ఇలా 2 డిఫరెంట్ వేస్ లో అడగచ్చు. ఎలా అడిగినా కూడా మనం సాల్వ్ చేసేలాగా ఉంటుంది. ఇది మనకి ఫిబొనాకీ సిరీస్ అనమాట. ఇలానే ఫిబొనాకీ సిరీస్ కాకుండా మనకి లైక్ నార్మల్ సిరీస్ మనం 10th క్లాస్ లో డిస్కస్ చేసుకుని ఉంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి ఈ 3 సిరీస్ లని ఎలా జనరేట్ చేయాలనేది చూస్తాం. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఆ 2 నెంబర్స్ కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇక్కడ అన్ని కూడా మనకి ఎక్కడ కవర్ అయిపోతాయి అంటే నెంబర్ ప్రోగ్రామ్స్ లోనే కన్వర్ట్ అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకి డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఈసీ వాళ్ళకి అయితే ఐడియా ఉంటది. లైక్ నథింగ్ బట్ ఎలా అంటే ఒక నెంబర్ లైక్ నార్మల్ గా హెక్సాడెసిమల్ నెంబర్, నెక్స్ట్ బైనరీ నెంబర్, ఆక్టల్ నెంబర్, నెక్స్ట్ డిజిటల్ నెంబర్, సో ఇలా మనకి నెంబర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ని మనం బైనరీ నెంబర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ నెంబర్ ని మనం హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అదే నెంబర్ ని మనం ఆక్టల్ నెంబర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే నెంబర్ సిస్టమ్స్ లో చూస్తాం. వీటిలో మనకి మోస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ పార్ట్ మొత్తం అంత కవర్ అయిపోద్ది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బేసిక్ నెంబర్ ప్రోగ్రామ్స్ అనమాట. ఒక ఫ్రెషర్ కి మినిమం బేసిక్ నెంబర్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉండాలో ఇవన్నీ డిస్కస్ అయిపోతాయి. వీటిల్లోనే మనకి ఏమైపోద్ది అంటే మినిమం లాజిక్ పార్ట్ ఎలా బిల్డ్ చేయాలనేది కూడా తెలిసిపోద్ది. అంటే వేరే క్వశ్చన్ నెంబర్స్ లో ఈవే నెంబర్ కాకుండా ఎగ్జాంపుల్ గా మనకి టెక్నికల్ టీమ్ లో చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు కంపెనీస్ లో. ఎలా అడుగుతాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఇక్కడ టెక్ నెంబర్ అనేది కవర్ చేసామంటే టెక్ నెంబర్ మనం ఎక్కడ కవర్ చేయలేదు, టెక్ నెంబర్ కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హర్షద్ నెంబర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చేసి ఫ్యాస్కినేటింగ్ నెంబరా కాదా అని చెప్పేసి ఇలా మనకి కంపెనీస్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనం కొన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వన్స్ నువ్వు ఒకసారి ఇవన్నీ పర్ఫెక్ట్ అయ్యావంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన నెంబర్స్ అన్ని కూడా లాజిక్ పార్ట్ బిల్డ్ చేయగలేవారంటే ఇవన్నీ వాళ్ళు ఏ అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవంతా మీరు ఎలా చేయాలంటే ప్రోగ్రామ్స్ బట్టి పట్టకుండా మనం లాజికల్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి మ్యాథ్ లాజిక్ ఎలా సాల్వ్ చేయాలని మ్యాథ్ లాజిక్ చూసుకోవాలి. దాని తర్వాత ఆ మ్యాథ్ లాజిక్ నుంచి కోడ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ కోడ్ నుంచి దానికి మనం రాసిన దానికి ఏమైనా లైక్ ట్రేసింగ్ చేసుకొని మనకు వస్తున్న అవుట్పుట్ కరెక్టా కాదని చెక్ చేసేలాగా కూడా మనం ఉండాలన్నమాట. అవన్నీ చేయగలిగామంటే ఆటోమేటిక్ గా మనకి లాజిక్ బిల్డింగ్ అనేది తెలుస్తుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయగలుగుతూ ఉంటాం అనమాట నెంబర్స్ లో. ఇవి మనకి ప్రోగ్రామింగ్ లో నంబర్స్ పార్ట్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువ ఫోకస్ చేసేది లైక్ కంపెనీ వైజ్ వెళ్తే ప్యాటర్న్స్ ని చూసుకుంటారు అనమాట. ప్యాటర్న్స్ లో మనకి ఓన్లీ సింగిల్ ప్యాటర్న్ ఉంటుందా, సింగిల్ ప్యాటర్నే కాదు, వీటిల్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో బేసిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. బేసిక్ ప్యాటర్న్స్ వచ్చేసి రెక్టాంగిల్ ప్యాటర్న్ ఒకటి, స్క్వేర్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సేమ్ డిఫరెంట్ రోస్ డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 rows 3 columns 3 rows 4 columns ఉండొచ్చు, 3 rows 5 columns ఉండొచ్చు. దీన్నే మనం ఏమంటామంటే రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అంటాం. నెక్స్ట్ స్క్వేర్ ప్యాటర్న్స్ అంటే సేమ్ రోస్ సేమ్ కాలమ్స్ తీసుకోవచ్చు. ఓకే, సేమ్ రోస్ సేమ్ కాలమ్ తీసుకుంటే స్క్వేర్ ప్యాటర్న్స్ అంటాం. ఇలానే మనకి నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ తీసుకొచ్చినాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ లో మనకి రైట్ యాంగిల్ అంటే ఇలా నార్మల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి మిర్రర్ ఇమేజ్ ఫామ్ చేసుకోవచ్చు. వీటికి మిర్రర్ ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ ఎలా అంటే దీని మిర్రర్ ఇమేజ్ వచ్చేసి ఇది ఉంటది కదా. సో ఇది లైక్ ఇలా కూడా మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి దీని ఇన్వర్టెడ్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఇది ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కి మళ్ళీ ఏ మిర్రర్ ఇమేజ్ ఫామ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది మనకి మిర్రర్ ఇమేజ్ అవుతుంది అనమాట ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇలా మనకి 4 ways లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని ఎలా బిల్డ్ చేయాలనేది నేర్చుకుంటాం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి ఏంటంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏంటంటే మనకి ఆల్ సైడ్స్ సేమ్ ఉండేలాగా ఒక ట్రయాంగిల్ ని బిల్డ్ చేయగలగాలి. వన్స్ నీకు ఒక్కసారి బేసిక్ ప్యాటర్న్స్ అండ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ మొత్తం అంతా బిల్డప్ అయిపోయింది, లాజిక్ బిల్డ్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి వచ్చే ప్యాటర్న్స్ అన్ని కూడా జుజుబీలు అంతే. ఓకే, సో ఇవి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే మనం నార్మల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ డిస్కస్ చేస్తాం. దీనికే మనకి ఏంటంటే ఇన్వర్టెడ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కూడా డిస్కస్ చేస్తాం అనమాట. దీనికి మిర్రర్ ఇమేజెస్ ఉండవు, ఎందుకంటే దీనికి సేమ్ మిర్రర్ ఇమేజ్ తీసుకున్నా కూడా మళ్ళీ మనకి సేమ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి రాంబస్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, రాంబస్ డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు రాంబస్ ఈజ్ నథింగ్ బట్ సైడ్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ మెర్జింగ్ ఆఫ్ టూ ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ని మనకి ఏం ఫామ్ చేసుకుంటది అంటే రాంబస్ అయిపోతుంది. ఇలా మనం రాంబస్ ని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేవి ఏంటంటే హాలో ప్యాటర్న్స్. హాలో ప్యాటర్న్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇంతవరకు మనం ఏమేమైతే బేసిక్స్, నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్, రాంబస్ మొత్తం అన్ని డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఓన్లీ బార్డర్స్ మాత్రమే ఎలా ప్రింట్ చేయాలని చూస్తామన్నమాట. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మొత్తం హోల్ ప్యాటర్న్ మొత్తం అంతా ఫిల్అప్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఓన్లీ ఏం ప్రింట్ అవుతుంది అంటే బార్డర్స్ మాత్రమే ప్రింట్ అవుతూ వస్తాయి. ఇది వచ్చేసి రెక్టాంగిల్ బార్డర్ ఒకటే ప్రింట్ అవుతుంది, స్క్వేర్ బార్డర్ ఒకటే ప్రింట్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసి మనకి బార్డర్ ఒకటే ప్రింట్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో ఇలా మనకి ఓన్లీ బార్డర్స్ ప్రింట్ చేసే దాన్ని మనం ఏమంటామంటే హాలో ప్యాటర్న్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంతకు మించి ఇంకా వేరే ప్యాటర్న్ ఏది ఇచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ నేర్చుకుంటాం అంతే. దీని తర్వాత మనం డిస్కస్ చేసేది ఏం డిస్కస్ చేస్తామంటే అరేస్ డిస్కస్ చేస్తాం. అరేస్ అంటే ఓన్లీ అరేస్ ని జస్ట్ చెప్పేసి వదిలేయం కాదు, అరేస్ లో మనకి మళ్ళీ ఇన్బిల్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ ఇన్బిల్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అరేస్ ని ఎలా డిక్లరేషన్ చేసుకోవాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, దీని తర్వాత వీటి మీద ఆపరేషన్స్ ఎలా ఫామ్ చేయాలి, దీని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నవి ఏంటంటే ఒక అరేలో మ్యానిపులేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటిల్లో మనకి లైక్ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ కి మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫ్రీక్వెన్సీ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు, రొటేషన్ ఆఫ్ ది అరేస్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇలా డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. అరేస్ లో మనకి చాలా ఇన్బిల్ట్ టాపిక్స్ ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు మొత్తం అన్ని చెప్పుకుంటూ వస్తాం. తర్వాత సేమ్ అలానే స్ట్రింగ్స్ కూడా మనకి సపరేట్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది. స్ట్రింగ్స్ అంటే ఓన్లీ లైక్ ఒక వాల్యూ తీసుకొని జస్ట్ డిస్కస్ చేయడం కాదు. స్ట్రింగ్స్ లో మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను తీసుకున్న స్ట్రింగ్ వచ్చేసి పాస్వర్డా కాదా అని తీసుకుంటాం. ఒక పాస్వర్డ్ తీసుకుంటాం. ఆ పాస్వర్డ్ మనకి నార్మల్ గా మనం డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటాం. ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకున్నామంటే ఇన్స్టాగ్రామ్ లో పాస్వర్డ్ తీసుకున్నామంటే మనకి కొన్ని కండిషన్స్ పెడతారు అనమాట. ఎగ్జాక్ట్లీ లెంత్ వచ్చేసి మనకి మినిమం 8 క్యారెక్టర్స్ అబవ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 1 క్యాపిటల్ లెటర్, మినిమం 1 క్యాపిటల్ ఉండాలి, మినిమం 1 స్మాల్ ఉండాలి, మినిమం 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, మినిమం 1 డిజిట్ ఉండేలాగా చూసుకోవాలి అంటూ చెప్తూ ఉంటారు. ఓకే, ఈ క్యారెక్టర్స్ అన్ని లైక్ ఎలా బిల్డ్ చేస్తున్నాడు, దీనికి లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి, అవన్నీ కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే స్ట్రింగ్స్ లో డిస్కస్ చేస్తాం. ఒక పాస్వర్డ్ ఒకటే కాదు, ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. ఇలా మనం రియల్ టైమ్ లో స్ట్రింగ్స్ మీద ఏమేమి ఆపరేషన్ చేస్తామో ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే స్ట్రింగ్స్ లో డిస్కస్ చేస్తాం అనమాట. దీని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే 2D అరేస్ అనమాట. అరేస్ వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ 1D అరే మాత్రమే డిస్కస్ చేస్తాం. నథింగ్ బట్ వన్ డైమెన్షనల్ అరే, ఓన్లీ సింగిల్ అరే డిస్కస్ చేస్తాం. ఇది ఇక్కడ 2D అరే నథింగ్ బట్ ఏంటంటే 2 డైమెన్షనల్ అరేస్ అనమాట. వన్స్ నీకు 2 డైమెన్షనల్ వచ్చిందంటే మల్టీ డైమెన్షనల్ ఎలా బిల్డ్ చేసుకోవాలో నీకు అర్థం అయిపోద్ది. 2 డైమెన్షనల్ అరేస్ లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే సేమ్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అండ్ ఆపరేషన్స్ ఎలా ఫామ్ చేయాలి దీంట్లో నుంచి. నెక్స్ట్ రియల్ టైమ్ లో మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది కూడా మనం ఎక్కడ యూస్ చేస్తాం అనేది 2D అరేస్ ని మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2D అరేస్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం స్టార్ట్ చేసే పార్టే డిఎస్సి అనమాట. ఓకే, సో డిఎస్సి అనేది ఏంటి, అసలు రియల్ టైమ్ లో మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, మనకి డిఎస్సిలో కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. డిఎస్సిలో మనం ఏం యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి
కోడ్ జావా తీసుకుంటే కోడ్ జావాలో మనకి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మొత్తం ఉంటుంది అనమాట ఆల్రెడీ. ఓకే, అదంతా మనకి ఏంటంటే ప్రీ డిఫైన్. ఇక్కడ మనం ఆ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో వాటినంతా మనం యూజర్ డిఫైన్ లో మనకు కావాల్సినట్టుగా మనం బిల్డప్ చేసుకోగలిగితే దాన్నే మనం నథింగ్ బట్ ఏమంటామంటే డిఎస్ఏ అనమాట అంటామన్నమాట. ఇప్పుడు డిఎస్ఏ అంటే ఓన్లీ జావాలోనే చేయని అవసరం లేదు, ఏ లాంగ్వేజ్ లోనే చేయొచ్చు. కాకపోతే మోస్ట్ ప్రీ డిఫైన్ లైక్ ఎక్కువ మనకి వీళ్ళ ఫీచర్స్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటే మనకి డిఎస్ఏ జావాలో చాలా ఇంప్లిమెంటేషన్ ఈజీగా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండబుల్ వే ఉంటుంది. ఓకే, సో దానికోసం మనం డిఎస్ఏకి వెళ్దాం. డిఎస్ఏలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే టైం కాంప్లెక్సిటీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అసలు టైం కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఒక ప్రాబ్లమ్ ఇస్తే, నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అరేస్ డిస్కస్ చేసాం నేను ఆల్రెడీ. ఇప్పుడు అరేస్ డిస్కస్ చేసుకున్నప్పుడు అరేస్ లో మనకి అరేస్ ఉండగా మళ్ళీ మనకి డిఎస్ఏ ఎందుకు వస్తుంది, లైక్ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయగలుగుతున్నప్పుడు అరేస్ స్ట్రింగ్స్ ఉండగా మళ్ళీ డిఎస్ఏ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ అరేస్ లో వచ్చేసి మనకి సైజ్ అనేది లైక్ ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. ఆ ఫిక్స్డ్ సైజ్ కాకుండా నాకు ఇష్టం వచ్చిన సైజ్ నథింగ్ బట్ డైనమిక్ సైజ్ తీసుకోవాలి అనుకోండి, అప్పుడు మనం లింక్ లైక్ డిఎస్ఏలోకి వస్తాం. ఓకే, ఆ డిఎస్ఏ లో మళ్ళీ మనకి సబ్ పార్ట్స్ ఉంటాయి, నథింగ్ బట్ ఏంటంటే అరే లిస్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్టాక్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి క్యూస్ ఉంటాయి, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రీస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్ ఉంటాయి. దీని తర్వాత ఇలా మనం ఒక్కొక్క టాపిక్ ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి అరే లిస్ట్ ఉండగా లైక్ రిమైనింగ్ స్టాక్ క్యూస్ ఇవన్నీ ట్రీస్ ఎందుకు ఉపయోగపడతాయి సార్ అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క ఫీచర్ సపరేట్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఒక్కొక్క దాని లైక్ మనం రియల్ టైం ప్రాబ్లంకి వెళ్ళిపోయినప్పుడు మనకి మోస్ట్ ఎఫిషియెంట్ గా ఏదైతే వర్క్ అవుతుందో ఆ వర్క్ అవుతున్న దాన్ని ఆ పర్టికులర్ డేటా స్ట్రక్చర్ ని తీసుకొని మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇవి మనం ఎక్కువగా లైక్ మనం డిస్కస్ చేసే పార్ట్ మన ప్రోగ్రామింగ్ పార్ట్ మొత్తం అంతా వచ్చేసరికి మనకి ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తలకాయ తింటావు దాన్ని హలో, ఇదంతా మనం కంప్లీట్ చేయడానికి 6 months ఆఫ్ టైం పడుతుంది. ఇప్పుడు అసలు ఈ 6 months ఆఫ్ టైం లో మనం ఏమేమి ఎలా డిస్కస్ చేస్తాం, ఓన్లీ ఇలా లైక్ ఎట్లా డిస్కస్ చేస్తాం, అసలు ప్రోగ్రామింగ్ పార్ట్ అంటే ఎలా డిస్కస్ చేస్తాం, ఎందుకు సపరేట్ గా చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూస్తాం. Hi guys. హలో గైస్, ఐ ఆడబుల్? వినపడుతుందా వాయిస్? స్క్రీన్ షేర్ అవుతుందా? హలో. ఎస్ సార్. థ్యాంక్ యూ. సో ఇది మనం కవర్ చేసే సిలబస్ పార్ట్ అనమాట. ఇదంతా ఓన్లీ మనం ప్రోగ్రామింగ్ పార్ట్ ఏనా. కోడ్ జావా మళ్ళీ డిస్కస్ కోడ్ జావా సపరేట్ గా డిస్కస్ చేస్తారు, అడ్వాన్స్ జావా సపరేట్ గా డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ స్టాక్ లో మనకి ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ నెక్స్ట్ డేటాబేస్ ఇవన్నీ కూడా మనకి ప్యారల్ గా రన్ అవుతుంటాయి అప్కమింగ్ డేస్ లో వస్తున్న కొద్దీ. అవి ఏమేమి డిస్కస్ చేస్తాం, ఏం డిస్కస్ చేద్దామని లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రోగ్రామింగ్ పార్ట్ అసలు ఎలా డీల్ చేస్తాం. ఇప్పుడు ప్రోగ్రామింగ్ పార్ట్ అంటే మనం కాలేజెస్ లో చూస్తూ ఉంటాం ఆరు బయట చూస్తూ ఉంటాం. ఎలా చెప్తారంటే వస్తాడు కోడ్ రాస్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు కోడింగ్ పార్ట్ అలా నేర్చుకోవాలి అంటే అవుతుందా అంటే అలా చేసినప్పుడు నువ్వే అర్థం చేసుకోవాలంటే అది కొద్దిగా కష్టం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అలా కాకుండా మనం కోడింగ్ నేర్చుకోవాలి అంటే మోస్ట్ ఎఫిషియెంట్ వే ఎలా డిస్కస్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి మ్యాథ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ మ్యాథ్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే దాన్నే మనం అనుకోవాలి అనుకుంటే ఎలా అనుకోవచ్చు అంటే మ్యాథ్ లాజిక్ అనుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక నెంబర్ ఈవెన్నా కాదని చెక్ చేయాలి అనుకోండి. ఓకే, ఒక నెంబర్ ఈవెన్నా కాదని చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తామని చెప్పి ఇందాక చూసాం ఆల్రెడీ. mod 2 పెట్టేస్తే మనకి రిమైండర్ ఎంత రావాలి, ఎగ్జాక్ట్లీ 0 రావాలి. 0 వచ్చిందంటే నథింగ్ బట్ దాన్ని వచ్చేసి మనం ఈవెన్ నెంబర్ అని చెప్తాం. ఓకే, అదే మనం 1 minute అన్న ప్లీజ్.
సో ఫస్ట్ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాడు అనుకున్నాం. ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తే ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ కి మనం ఏం చేయాలంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ తీసుకెళ్ళి లాజిక్ లో పెట్టాలంటే మనం కోడ్ లో పెట్టాలంటే కోడ్ లో పెట్టని అవసరం లేదు. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే మనం మ్యాథ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, మ్యాథ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాక దక్కడి నుంచి మనం దాన్ని కోడ్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూసుకోవాలి. ఓకే, సో దాన్ని కోడ్ గా కన్వర్ట్ చేయడం ఈజీ అన్న. వన్స్ నీకు ఒకసారి మ్యాథ్ సొల్యూషన్ వచ్చిందంటే దాన్ని కోడ్ గా కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే, అదే మనం మ్యాథ్ సొల్యూషన్ చేయకుండా డైరెక్ట్ గా కోడ్ గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేసామంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ కేస్ అది కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందని ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకి కష్టం అయిపోతుంది. ఓకే, దీని తర్వాత కోడ్ గా కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం అది కరెక్ట్ గా వస్తుందా, అవుట్పుట్ కరెక్ట్ గా రావట్లేదా ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనకి ఐ వాల్యూస్ కానీ జే వాల్యూస్ కానీ మనం తీసుకున్న వాల్యూస్ కానీ మనం ప్రోగ్రామింగ్ ని ట్రేస్ చేయగలం. ఆ ట్రేసింగ్ మనం ఏమంటామంటే ఆ ట్రేసింగ్ ని ట్రేసింగ్ పార్ట్ అంటాం అనమాట. ఆ ట్రేసింగ్ ఎలా జరుగుతుంది, కంపైలర్ ఫస్ట్ లైన్ కి వెళ్తుందా, సెకండ్ లైన్ కి వెళ్తుందా, థర్డ్ లైన్ కి వెళ్తుందా, ఫోర్త్ లైన్ కి వెళ్తుందా, ఇనిషియలైజేషన్ కి వెళ్తుందా, అప్డేషన్ కి వెళ్తుందా, కండిషన్ కి వెళ్తుందా, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు వెళ్తుంది, కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుద్ది, ఈ పార్ట్ మొత్తాన్ని మనం తెలుసుకోగలిగితే నథింగ్ బట్ ఏమంటామంటే ట్రేసింగ్ అనమాట. మనం ఏదైనా ఒక కోడ్ ని బిల్డ్ చేసేటప్పుడు మనకి ఈ 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మ్యాథ్ లాజిక్, సెకండ్ వచ్చేసి కోడ్ పార్ట్, థర్డ్ వచ్చేసి ట్రేసింగ్ పార్ట్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం చేయగలిగామంటే మనకి ఎగ్జాక్ట్ గా కోడింగ్ ఎవరికైనా ఎక్కడైనా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక ప్రాబ్లమ్ ని బిల్డ్ చేయాలి అనుకుంటా. ఒక ప్రాబ్లమ్ ని బిల్డ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఒక నెంబర్ ఇన్పుట్ గా ఇస్తా. ఆ నెంబర్ కి నాకు ఏం అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఆ నెంబర్ కి మొత్తం అన్ని కూడా ఫ్యాక్టర్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కి అనేది మనకి ఫ్యాక్టర్స్ ప్రింట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలా ఇస్తాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 అనేది నేను ఒక నెంబర్ తీసుకున్నాను. 8 నెంబర్ ఇన్పుట్ గా తీసుకుంటే అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుతాయి, నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి 8 కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ అనుకుంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే ఒక నెంబర్ ఇస్తున్నా నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్తాను. 8 ఇస్తే 8 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ 8, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ 8, నెక్స్ట్ 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ 8, నెక్స్ట్ 8 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ 8. 8 తర్వాత మనకి ఎక్కడైనా ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఎక్కడ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇలా మనకి ఇన్పుట్ ఇచ్చాడు, అవుట్పుట్ ఇచ్చాడు. మనం ఇప్పుడు దీనికి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాథ్ లాజిక్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మ్యాథ్ లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు మనకు వచ్చేసి ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత వాటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నా. ఫస్ట్ థింగ్ ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ కి ఫ్యాక్టరా కాదా అని చెక్ చేయడం ఎలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 8 తీసుకున్నాం, లాజిక్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. సో ఇప్పుడు 8 తీసుకున్నాం, నేను ఏం చెక్ చేయాలనుకుంటానంటే 1 వచ్చేసి 8 కి ఫ్యాక్టరా కాదా అని చెక్ చేయాలి. 8 కి ఫ్యాక్టరా కాదా అని 1 చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తానంటే మాడ్యూలో పెడతాం. మాడ్యూలో అందరికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే ఈరోజు మనకి డెమో క్లాసే కాబట్టి సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు తెలీదు అంటే ఒక 2 డేస్ తర్వాత మనం ఆపరేటర్స్, డేటా టైప్స్ అన్ని డిస్కస్ చేస్తాం. మాడ్యూల్ ఏం చేస్తుంది, డివైడెడ్ బై ఏం చేస్తుంది అన్ని డిస్కస్ చేస్తాం. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మాడ్యూలో చేస్తే 8 mod 1 డబుల్ ఈక్వల్స్ టు 0 అయ్యింది అంటే నథింగ్ బట్ మనకి 1 అనేది నథింగ్ బట్ ఏంటి అంటే ఫ్యాక్టర్ అనమాట. లేదు అవ్వలేదు అంటే మనకి నథింగ్ బట్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు మాడ్యూల్ అంటే మనకి ఏం వస్తుంది అంటే రిజల్ట్ రిమైండర్ వస్తుంది అనమాట. సో మనకు వచ్చే రిజల్ట్ వచ్చేసి రిమైండర్. ఇప్పుడు 8 mod 1 అంటే మనకి ఏమవుతుందంటే 1 డివైడెడ్ బై 8. 1 8 ఎంత అవుతుంది నాన్న, 8 అవుతుంది. రిమైండర్ ఎంత వస్తుంది, 0. అంటే ఇప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి నథింగ్ బట్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. సో మనం 1 ని ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే 1 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని చెక్ చేస్తుంటే 2 ని చెక్ చేస్తాను. 2 ని చెక్ చేస్తే ఇప్పుడు 2 అనేది 8 కి ఫ్యాక్టర్ కాదా అని చెక్ చేయాలి. ఓకే, 2 అనేది 8 కి ఫ్యాక్టర్ కాదని చెక్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం, సేమ్ ప్రాసెస్ రిపీట్. 8 అనేది 2 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 2 తో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే 8 mod 2 డబుల్ ఈక్వల్ టు 0 అవుతుందా అవదను. ఓకే, 8 mod 2 పెడితే మనకి 2 తో 8 ని డివైడ్ చేస్తున్నా. 2 4 ద్వారా ఎంత అవుతుంది, 8. రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. సో అవుట్పుట్ లో నేను ప్రింట్ చేసుకుంటా. ఓకే, 2 కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ ని చెక్ చేయొచ్చు, 3 ని చెక్ చేస్తాం. 8 mod 3 డబుల్ ఈక్వల్ టు 0 అవుతుందా అవదా చెక్ చేయాలి. ఓకే, 8 ని 3 తో డివైడ్ చేయాలని ట్రై చేస్తే 3 8 పెట్టేస్తున్నా. 3 డివైడెడ్ బై 8 ఇస్ నథింగ్ బట్ 3 టేబుల్ లో మనకి ఎక్కడైనా 8 దొరికిద్ది అంటే ఎక్కడ దొరకదు. సో 8 2 సార్ మనకి ఎంత అవుతుందంటే 6. రిమైండర్ ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. ఓకే, రిమైండర్ 2 వచ్చింది అంటే మనకి 3 అనేది 8 కి ఫ్యాక్టర్ అవుతుందా అంటే అవ్వదు. సో మనం అవుట్పుట్ లో ప్రింట్ చేస్తాం ఆ ఫ్యాక్టర్ అని చెప్పి ప్రింట్ చేయం. ఓకే, ఇప్పుడు 3 ని కూడా నేను ప్రింట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే అది ఫ్యాక్టర్ కాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 4 ని చెక్ చేస్తాను. 4 అనేది ఇప్పుడు మనకి 8 ఫ్యాక్టర్ కాదా అని చెక్ చేయాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేస్తా. 4 అనేది 8 తో డివైడ్ అవుతుంది, 8 అనేది 4 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం, మనం మాడ్యూలో పెడతాం. 8 mod 4 డబుల్ ఈక్వల్స్ టు 0. ఓకే, పెట్టాలి అనుకుంటే ఇప్పుడు 4 తో డివైడ్ చేస్తాను. 8 ని 4 తో డివైడ్ చేస్తాం. 4 2 సార్ ఎంత అవుతుంది మనకి 8. రిమైండర్ ఎంత వస్తుంది, 0. ఓకే, సో రిమైండర్ 0 వస్తుంది కాబట్టి నథింగ్ బట్ ఇప్పుడు మనకి 4 అనేది ఏమవుతుంది అంటే ఫ్యాక్టర్ అవుతుంది. సో అవుట్పుట్ లో ఏం చేస్తా, 4 ని ప్రింట్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి 5 ని తీసుకుంటున్నాం. 5 ని తీసుకుంటే 8 mod 5 డబుల్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 8 ని వచ్చేసి 5 తో డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నా.
8 ని 5 తో డివైడ్ చేయాలని ట్రై చేస్తే 5 టేబుల్లో మనకి ఎక్కడైనా 8 ఉంటుందా? ఉండదు. 5 1 5 రిమైండర్ ఎంత వస్తుందంటే 3 వచ్చేస్తుంది. రిమైండర్ 3 వచ్చిందంటే మనకి 5 అనేది ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. సో మనం అవుట్పుట్ లో ప్రింట్ చేస్తామంటే చేయలేం. నెక్స్ట్ అలానే 6 ని తీసుకుంటాం. 8 mod 6 డబుల్ ఈక్వల్స్ 0 అవుతుందా లేదా చెక్ చేయాలి. 6 తో డివైడ్ చేస్తే 8 ని 6 1 6 రిమైండర్ ఎంత వస్తుందన్న 2. రిమైండర్ 0 వస్తే నథింగ్ బట్ మనకి మీనింగ్ ఏంటి? ఫ్యాక్టర్. లేదు అంటే నాట్ ఎ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రమే ప్రింట్ చేయాలంటున్నాం కాబట్టి ఫ్యాక్టర్స్ మాత్రమే ప్రింట్ చేస్తూ వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనకి 6 అనేది ఫ్యాక్టర్ కాదు కాబట్టి ప్రింట్ చేయట్లే. నెక్స్ట్ ఎవరు వస్తారు? 7 వస్తుంది. 7 వస్తే 8 mod 7 డబుల్ ఈక్వల్స్ 0. ఓకే, 8 ని ఇప్పుడు 7 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుందా? వేరే ఏమైనా వస్తుందండి? రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 వస్తుందంటే అది ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే మళ్ళీ 8 ని తీసుకున్నాను. ఓకే, 8 వచ్చింది కాబట్టి 8 mod 8 డబుల్ ఈక్వల్ టు 0. 8 ని 8 తోనే డివైడ్ చేస్తూ వెళ్తాను. 8 ని డివైడ్ చేస్తే 8 1 ఏమవుతుందా? 8 రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకే, వచ్చిందంటే నథింగ్ బట్ మన అవుట్పుట్ లో ప్రింట్ చేయొచ్చా చేయకూడదు అంటే చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ 9 10 11 12 ఇలా సో ఆన్ మనం ఎక్కడ చెక్ చేసుకుంటే వెళ్ళినా ఇంకా దేంతో డివైడ్ చేసినా కూడా నీకు రిమైండర్ అనేది 0 రాదన్న. ష్యూర్లీ 0 రాదు. అందుకోసం మనం ఓన్లీ ఎంత వరకు చెక్ చేయొచ్చు అంటే ఓన్లీ 8 వరకే చెక్ చేయాలి. మనం నెంబర్ ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ వరకు చెక్ చేస్తే సరిపోతుంది అంతే. అంతకు మించి ఎక్కువ లైక్ ఆ తర్వాత మనకి ఫ్యాక్టర్స్ ఎలానే ఉండవు. తర్వాత ఉన్నవన్నీ కూడా నీకు ఏమవుతాయంటే మల్టిపుల్స్ అవుతాయి తప్ప ఫ్యాక్టర్స్ అవ్వవు. ఎందుకు అవ్వంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 తీసుకున్నాం. 16 తీసుకుంటే 8 ని 16 తో చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేయండి. 16 ని 8 తో డివైడ్ చేస్తే 16 టేబుల్ లో మనకి ఎక్కడైనా 8 ఉంటుందా? ఉండదన్న. సో 16 0తో మనకి 0 అయిపోద్ది. రిమైండర్ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ 24 ని తీసుకున్నా. 24 అనేది మనకి ఏమవుతుంది అంటే మల్టిపుల్ అవుతుంది తప్ప మనకి రిమైండర్ అవ్వదు. సో 8 mod 24 తీసుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 24 తో 8 ని డివైడ్ చేయాలని ట్రై చేస్తే 24 టేబుల్ లో మనకి ఎక్కడైనా 8 ఉంటుందా అంటే 24 టేబుల్ ఎక్కడ 8 ఉంటుంది షూర్లీ. సో 24 0 రిమైండర్ ఎంత వస్తుంది అంటే మనకి 8 వస్తూ ఉంటుంది. నీకు ఎక్కడ కూడా ఇంకా ఫర్దర్ గా 8 తర్వాత నెంబర్ ఏ నెంబర్ తో డివైడ్ చేసినా మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఇంకా దొరకవు అనమాట. మనకి తర్వాత అన్ని దొరికేవన్నీ కూడా ఏమవుతాయి అంటే మల్టిపుల్స్ అవుతాయి. ఇప్పుడు మనకు అడుగుతుంది ఫ్యాక్టర్స్ కాబట్టి మనం ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఓన్లీ ఎంతవరకు చెక్ చేసుకోవచ్చు? వాడి నెంబర్ 8 ఇచ్చాడు కాబట్టి నెంబర్ 8 వరకు మాత్రమే చెక్ చేయాలి. ఇన్ కేస్ నెంబర్ 20 ఇచ్చాడు అనుకోండి, మనం ఎంతవరకు చెక్ చేస్తాం? 20 వరకు చెక్ చేస్తాం. నెంబర్ 100 ఇస్తే 100 వరకు చెక్ చేసుకుంటే వెళ్తాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 8 mod 1 జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి 8 mod 1 ఉంది. ఇక్కడ వచ్చేసి 8 mod 2 ఉంది. ఇక్కడ వచ్చేసి 8 mod 3 8 mod 4 8 mod 5 8 mod 6 8 mod 7 8 mod 8. ఇక్కడ మనం కామన్ గా చూసుకుంటే 8 mod డబుల్ ఈక్వల్స్ 0 ఉంది. కాకపోతే మనకు ఒకే ఒక వాల్యూ చేంజ్ అవుతూ వెళ్తుంది అన్న. ఏ వాల్యూ చేంజ్ అవుతుందని చెక్ చేసుకోండి ఒకసారి. ఏ వాల్యూ చేంజ్ అవుతుంటే మనం ఎక్కడైతే డివైడ్ చేస్తున్నామో 1 2 3 4 5 6 7 8 ఇలా మనకు ఒక్క వాల్యూ మాత్రమే చేంజ్ అవుతూ వెళ్తుంది. ఒక వాల్యూ మాత్రమే చేంజ్ అవుతూ వెళ్తుంది. అది కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ దాకా ఎండ్ వెళ్తుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏ నెంబర్ కి తీసుకున్నా కూడా మనకి ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎండింగ్ ఎక్కడ దాకా ఉంటాయి అంటే మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ వరకు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి తప్ప నెంబర్ అవ్వడానికి ఎక్కడా ఉండవు అనమాట. ఓకే, మనకి స్టార్టింగ్ పాయింట్ తెలుస్తుంది, ఎండింగ్ పాయింట్ తెలుస్తుంది. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ 1, ఎండింగ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే నెంబర్. ఓకే, సో స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ తెలుస్తుంది. పర్టికులర్ గా మనకి 1 వాల్యూ 2 వాల్యూ 3 వాల్యూస్ ఉంటే మనం విత్ ఇన్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లో రాసేయచ్చు. మనకి ఒక్కొక్కసారి లైక్ నెంబర్ ని బేస్ చేసుకొని అది 5 నెంబర్స్ వస్తాయా 10 నెంబర్స్ వస్తాయా 20 నెంబర్స్ వస్తాయా అనేది బేస్ చేసుకొని ఎవరిని బేస్ చేసుకొని ఉండదంటే నెంబర్ ని బేస్ చేసుకొని ఉండదు. కాబట్టి మనం దేనికి వెళ్ళిపోవాలంటే లూపింగ్ స్టేట్మెంట్కి వెళ్ళాలన్న. ఒకటే కండిషన్ అంటే ఇఫ్ కి వెళ్ళొచ్చు. అదే మనకి మల్టిపుల్ కండిషన్స్ వస్తున్నాయి, సేమ్ కండిషన్స్ వస్తున్నాయి అంటే మనం దేనిలోకి వెళ్ళాలంటే లూప్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇదే మాత్ లాజిక్ ని బేస్ చేసుకొని కోడ్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇన్పుట్ తీసుకోవడం ఎలా తీసుకుంటాం. ఇంతవరకు మనకి లైక్ ఏంటంటే మ్యాథ్ లాజిక్ ని బిల్డ్ చేసుకోవడం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాడు, అవుట్పుట్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఈ మధ్యలో ఉన్నది ఎంత ఏంటంటే లాజిక్. ఓకే, ఈ లాజిక్ ని మ్యాథ్ లాజిక్ ని అంతా మనం బిల్డ్ చేసుకోగలం. ఇప్పుడు ఈ మ్యాథ్ లాజిక్ నుంచి కోడ్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, కోడ్ గా కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి కావాల్సింది ఏంటంటే ఇన్పుట్ తీసుకోగలగాలి. ఓకే, ఇన్పుట్ తీసుకోగలగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ ఇస్తామంటారు. నెంబర్ అంటే బేసికల్ గా మనం దేన్ని తీసుకుంటామంటే ఇంటిజర్ ఇన్పుట్ తీసుకోవచ్చు. సో దానికోసం ఏం చేస్తానంటే స్టాటిక్ ఇన్పుట్స్ తీసుకున్నాం. ఇంట్ n ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే 8 కాకుండా సింపుల్ గా 6 తీసుకుందాం నేను. సో 6 తీసుకున్నా. దాని తర్వాత 6 తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్యాక్టర్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ ఇఫ్ కండిషన్ సరిపోద్దా, ఏమైనా లూపింగ్ స్టేట్మెంట్స్ కావాలా? మనం ఇందాక అనుకున్నట్టు ప్రతిసారి మనకి వాల్యూ చేంజ్ అవుతుంది వెళ్తుంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 అలా మనకి
నెంబర్ వరకు వెళ్తూ ఉన్నాయి. నెంబర్ వరకు వెళ్తున్నాయి కాబట్టి మనకి ఆల్రెడీ తెలిసిందే ఒక స్టార్టింగ్ వాల్యూ ఉంది, ఒక ఎండింగ్ వాల్యూ ఉన్నప్పుడు మనం ఏం వాడదాము అంటే ఈజీగా ఫర్ లూప్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫర్ లూప్ వెళ్ళిన తర్వాత ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు వచ్చేసి మనకి ఫర్ లూప్ అనేది 3 స్టేజెస్ లో జరుగుతుంది. ఇన్ కేస్ తెలిస్తే ఓకే ఫైన్. మనకి పైథాన్ లో ఒకలాగా ఉంటుంది, సి లాంగ్వేజ్ లో ఒకలాగా ఉంటుంది, జావాలో ఒకలాగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు సి లాంగ్వేజ్ తెలిసిందంటే మోస్ట్ సిమిలర్ లాంగ్వేజ్ నాన్న జావా అనేది. లైక్ ఇనిషియలైజేషన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇనిషియలైజేషన్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి కండిషన్ పార్ట్ ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అప్డేషన్ పార్ట్ ఉంటుంది. ఇదే మనకి మొత్తం ఫర్ లూప్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నీకు సి లాంగ్వేజ్ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ జావాలో యాజ్ గా వర్క్ అవుతుంది, కాకపోతే పైథాన్కి వెళ్ళేసరికి కొంచెం డిఫరెంట్ గా వెళ్తుంది. ఓకే, సో మీకు అవన్నీ తెలిసేసి ఉంటే ఓకే ఫైన్, తెలియకపోతే చూడండి ఒకసారి. సో స్టార్టింగ్ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనేది లైక్ ఏంటంటే ఫర్ లూప్ ఫస్ట్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని మనకి తెలిసిన ఇందాక అనుకున్న దాని ప్రకారం స్టార్టింగ్ వాల్యూ ఆల్వేస్ 1 ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నా అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇన్ i = 1. నథింగ్ కూడా ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఇదంతా అలా కాసేపు వదిలేయండి, ఫర్దర్ గా నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. i = 1 అంటే మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే i వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి జావాలో లైక్ ప్రతి ఒక్కటి సెమికోలన్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఎండింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ కోసం i = 1 పెట్టేస్తున్నా. దాని తర్వాత కండిషన్ రాసుకున్నాను. ఇప్పుడు కండిషన్ రాయాలంటే i వాల్యూ మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది, అలా లాస్ట్ కి మనకి ఎంత వరకు వెళ్ళాలి. ఓకే, ఎంత వరకు వెళ్ళాలంటే మనకి n వరకు రీచ్ అవ్వాలి కాబట్టి ఎలా తీసుకుంటామంటే i వాల్యూ <n ఉన్నంత వరకు నేను ఏం చేస్తూ ఉంటానంటే లూప్ ని ఇటరేట్ చేస్తూనే ఉంటాను. ఓకే, ఈ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు ఇటరేట్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి అప్డేషన్. అప్డేషన్ ఎన్ని టైమ్స్ అప్డేట్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి మనకి 1 ఉంది, దాని తర్వాత నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 4. అంటే ఈచ్ టైం మనకి వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ అప్డేట్ అవుతుంది? 1 టైం అప్డేట్ అవుతుందా, 2 టైమ్స్ అప్డేట్ అవుతుందా, 3 టైమ్స్ అప్డేట్ అవుతుంది? ఈచ్ టైం 1 అప్డేట్ అవుతుంది కాబట్టి 1 టైం నథింగ్ బట్ i++ రాయొచ్చు, ఆర్ తెలియకపోతే i = i+1 పెట్టచ్చు. i = i+1 ఇది నథింగ్ బట్ ఏంటంటే ఉన్న వాల్యూకి +1 యాడ్ చేసుకొని అసైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు ఇక్కడ. సో దాన్నే మనం ఏమంటామంటే అప్డేషన్ పార్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కాన్స్టెంట్ గా 8 8 8 ఈ వాల్యూస్ అన్ని నథింగ్ బట్ ఏంటి ఇక్కడ మనకి తీసుకున్న నెంబర్. ఆ నెంబర్ ఎక్కడ ఉంది అంటే మనకి n లో ఉంది. దాని తర్వాత మాడ్యూల్ అనేది కామన్ గా స్టాటిక్ గా ఉంది. దాని తర్వాత 1 2 3 4 5 6 7 8 నథింగ్ బట్ ఇక్కడ ఏం రాయొచ్చు అంటే n mod ఏం రాసుకోయినా i రాసుకోవచ్చు. ఓకే, n mod i పెట్టిన తర్వాత మనకి ఆ n mod i వచ్చిన రిజల్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? = 0కి ఈక్వల్ అవ్వాలి. నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? చెక్ చేస్తున్నాం. నథింగ్ బట్ కంపారిజన్ చేస్తున్నాం. కంపారిజన్ చేస్తున్నాం అంటే నీకు ఒక కండిషన్ అయినా. సో కండిషన్ అంటే దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టేయచ్చునా? ఇఫ్ కండిషన్ లో పెట్టేయచ్చు. ఓకే, ఇఫ్ కండిషన్ లో పెట్టేసిన తర్వాత n mod i = 0 అయింది అనుకోండి, నథింగ్ బట్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి. ఇప్పుడు 8 mod 2 = 0 కండిషన్ ట్రూ అయితే మనం ప్రింట్ చేయడం యోని ప్రింట్ చేస్తున్నాం, 2ని ప్రింట్ చేస్తున్నాం. ఎందుకంటే 2 అనేది మనకి ఫ్యాక్టర్ కాబట్టి. ఈ 2 కానీ 3 కానీ 4 కానీ ఇవన్నీ మనకి ఏమొస్తాయి అంటే ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రింట్ చేయడం యోని ప్రింట్ చేయాలంటే ఐని ప్రింట్ చేసుకుంటే నథింగ్ బట్ మనకి ఎవరు ప్రింట్ అవుతారంటే ఫ్యాక్టర్స్ ప్రింట్ అవుతారు. ప్రింట్ ఐ అని పెట్టేస్తున్నా. జావా యాక్చువల్ లో సిస్టమ్ లో route.print ఉంటుంది. నార్మల్ గా రా కోడ్ లో ఏం చేస్తున్నా అంటే ప్రింట్ ఐ అని పెట్టేస్తున్నా. ప్రింట్ ఐ అని పెట్టేస్తే మనకి ఏమవుతుందంటే ఐ వాల్యూని ప్రింట్ చేస్తాను, నథింగ్ బట్ మనకి ఫ్యాక్టర్స్ అన్ని ప్రింట్ అవుతూ ఉంటాయి. దీన్ని అంతా నేను ఏం చేస్తున్నా అంటే లూప్ లో పెట్టేస్తాను. ఇప్పుడు మనకి ఇది మనకి కోడ్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, n వరకు వెళ్తుంది, ఈచ్ టైం 1 అప్డేట్ అవుతుంది. వచ్చిన ప్రతి వాల్యూ ఫ్యాక్టరా కాదని ఇఫ్ కండిషన్ లో చెక్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు మొత్తం రాసాం. ఇప్పుడు రాసిన తర్వాత ఈ కోడ్ మనకి కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? సో దానికోసమే మనకు వచ్చిన పార్ట్ ఏంటి అంటే ట్రేసింగ్ పార్ట్. సో ఆ ట్రేస్ చేయడం ఎలా ట్రేస్ చేయాలి అనేది చూడండి ఒకసారి, ఎలా వర్క్ అవుద్ది అనేది. సో వాల్యూస్ ఎలా చేంజ్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి మీరు ఏదైనా డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కూడా షూర్లీ ఇది అడుగుతారు, అసలు మీ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. జావా కంపైలర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవడమే నథింగ్ బట్ మనం ఏమంటాం అంటే ట్రేసింగ్ పార్ట్ అంటాం. ఇది లైక్ ప్రోగ్రామింగ్ లోనే కాదు, కోడ్ జావాలో మీకు యూజ్ అవుద్ది. ఎక్కడైనా కూడా మీకు ఏ లాంగ్వేజ్ అయినా కూడా ట్రేసింగ్ పార్ట్ అనేది మంచిగా యూజ్ అవుద్ది. లైక్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏమున్నాయంటే వేరియబుల్స్ ఉన్నాయన్న. వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయని ఏంటి లైక్ ఎలా తీసుకోవాలి, అసలు ట్రేసింగ్ పార్ట్ ఎలా చేయాలి అనేది చూడండి. సో మనకి ఫస్ట్ n వాల్యూ ఇచ్చాను. n వాల్యూ ఎంత తీసుకున్నాడు? 6 తీసుకున్నాడు. దాని తర్వాత ఇంట్ i = 1 అన్నాడు. i వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఉంది, i <= n. i <= n అంటే ఆల్రెడీ n వాల్యూ మన దగ్గర ఉంది, i వాల్యూ మన దగ్గర ఉంది. i వచ్చేసి 1 <= n వాల్యూ ఎంత ఉందంటే 6 ఉంది. ఇక్కడ కండిషన్ మనకి ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఈ కండిషన్ ట్రూ అవుతే మాత్రం మనకి ఏమవుతుంది అంటే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోతే మనకి ఏమైపోద్ది అంటే ఫర్ లూప్ అంతా ఎగ్జిట్ అయిపోయి ఫర్ లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. సో
ఇప్పుడు మనకి ఫర్ లూప్ లో కండిషన్ ట్రూ అయింది. ఫర్ లూప్ లో కండిషన్ ట్రూ అయిందంటే ఫర్ లూప్ బ్లాక్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, సెకండ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, థర్డ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫర్ లూప్ లో కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే మనకి ఎన్ మోడ్ ఐ డబుల్ ఈక్వల్ టు 0, నథింగ్ బట్ కండిషన్ అన్నది. సో ఎన్ మోడ్ ఐ డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఎన్ లో వాల్యూ వచ్చేసి 6 ఉంది అన్న, ఐ లో వాల్యూ 1 ఉంది. 6 మోడ్ 1 డబుల్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఓకే, సో 6 మోడ్ 1 అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా 6 ని 1 తో డివైడ్ చేస్తున్నా. 1 6 ఎంత వస్తుంది అన్న 6, రిమైండర్ ఎంత 0 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి 0 వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి 6 మోడ్ 1 అంటే మనకి 0 వచ్చింది. 0 డబుల్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? సో మనకి కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళి ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ కాదు. ఇదే కండిషన్ ఫాల్స్ అయిందంటే ఇఫ్ కండిషన్ వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి ప్రింట్ ఐ అని పెడతాను. ఐలో వాల్యూ మనకి ఎంత ఉందన్న, సో 1 ఉంది కాబట్టి అవుట్పుట్ లోకి వెళ్ళి ఎవరు ప్రింట్ అవుతారు, 1 ప్రింట్ అవుతుంది. సో మనకి ఫర్ లూప్ లో స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి దాని తర్వాత నెక్స్ట్ పైకి వెళ్ళి లైక్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే అప్డేషన్ పార్ట్కి వెళ్తాను. అప్డేషన్ పార్ట్ ఏమవుతుంది అంటే ఐ ప్లస్ ప్లస్ అంటున్నాం, ఆర్ ఐ ఈక్వల్ ఐ ప్లస్ 1 అంటున్నాం. ఆల్రెడీ ఐలో వాల్యూ 1 ఉంది, ఐ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 నథింగ్ బట్ ఏమవుతుంది వాళ్ళకి 2 అవుతుంది. అంటే ఐలో వాల్యూ మనకి ఎంతకు అప్డేట్ అవుతుంది అంటే 2 కి అప్డేట్ అయింది. ఓకే, అప్డేషన్ అయిపోయిన తర్వాత అప్డేషన్ పార్ట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే కండిషన్ పార్ట్కి వెళ్తుంది. కండిషన్ పార్ట్కి వెళ్తే కండిషన్ లో మనకి ఏముంది, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ఐలో వాల్యూ 2, ఎన్ లో వాల్యూ వచ్చేసి 6. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ నథింగ్ బట్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. కండిషన్ ట్రూవా ఫాల్స్? ఓకే, ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్కి వెళ్తుంది. ఓకే, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్కి వెళ్తే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి, ఇఫ్ ఎన్ మోడ్ ఐ డబుల్ ఈక్వల్ టు 0, ఎన్ లో వాల్యూ 6 ఉంది నా, ఐ లో వాల్యూ 2 ఉంది. ఓకే, సో 6 మోడ్ 2 డబుల్ ఈక్వల్ టు 0. 6 మోడ్ 2 డబుల్ ఈక్వల్ టు 0 అంటే 6 ని 2 తో డివైడ్ చేస్తున్నాడు. 6 ని 2 తో డివైడ్ చేస్తే 2 3s are 6 వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుందా 0. సో 0 డబుల్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూవా ఫాల్సా? కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళి ఎవరు ప్రింట్ అవుతారు ఇప్పుడు, ప్రింట్ ఐ ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ప్రింట్ అవుతే నథింగ్ బట్ ఎంత ప్రింట్ అవుతుంది మనకి 2 కాబట్టి 2 ప్రింట్ చేస్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అప్డేషన్ పార్ట్. ఓకే, అప్డేషన్ పార్ట్ అంటే ఇప్పుడు ఎవరు అప్డేట్ అవుతారు, ఐ వాల్యూ అప్డేట్ అవుతుంది. ఎంతకు అప్డేట్ అవుతుంది అంటే 3కి అప్డేట్ అవుతుంది. ఐ వాల్యూ 2 అయిపోయింది, నెక్స్ట్ ఎంతకు అప్డేట్ అవుతుంది అంటే 3 అప్డేట్ అవుతుంది. ఎందుకు 3 అంటే ఐ వాల్యూ ఆల్రెడీ 2 ఉంది, 2 + 1 అంటే వాల్యూ ఎంత అవుతుంది మనకి 3. ఆ 3 వాల్యూ మనకి ఐకి అసైన్ అవుతుంది అనమాట. ఐలో వాల్యూ మనకి ఎంత అప్డేట్ అయింది అంటే 3కి అప్డేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్తుంది, కండిషన్కి వెళ్తుంది. కండిషన్ వచ్చేసి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్, నథింగ్ బట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఐ వాల్యూ 3, ఎన్ వాల్యూ 6 కాబట్టి 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 తీసుకున్నా. ఓకే, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ కాబట్టి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి మనకి లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఎన్ మోడ్ ఐ డబుల్ ఈక్వల్ టు 0, ఎన్ వాల్యూ వచ్చేసి మనకి ఏముందంటే 6 ఉంది నా, ఐ వాల్యూ వచ్చేసి 3 ఉంది. 6 మోడ్ 3 డబుల్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నేను 6 ని 3 తో డివైడ్ చేయాలని ట్రై చేస్తున్నాను. 3 6 తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 6 ని 3 తో డివైడ్ చేస్తే 3 2s are ఎంత వస్తుంది ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది అంటే 0. సో 6 మోడ్ 3 అంటే మనకి 0 వచ్చింది కాబట్టి 0 డబుల్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ. అవుట్పుట్ లో ఎవరు ప్రింట్ అవుతారంటే 3 ప్రింట్ అవుతారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి నథింగ్ బట్ ఏంటి అంటే అవుట్పుట్ లో ప్రింట్ అయ్యే స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో 1 2 3 6 అనేవి మనకి లైక్ 6 కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 1 2 3 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఫర్దర్ గా చెక్ చేస్తే వెళ్ళాలి, ఎందుకంటే నెంబర్ వరకు మనకి ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, 3 ని చెక్ చేస్తా, నెక్స్ట్ 4 ని చెక్ చేస్తానంటే 4 ని చెక్ చేస్తా. 4 ని చెక్ చేస్తే లైక్ ఐ వాల్యూ 4 అప్డేట్ అవుతుంది. 4 అప్డేట్ అయిన తర్వాత 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6. ఓకే, సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఐ వాల్యూ 4, ఎన్ వాల్యూ 6 అన్న. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ఏమవుతుంది అంటే ట్రూ. ఫర్ లూప్ లో కండిషన్ ట్రూ అయింది. ఫర్ లూప్ లో కండిషన్ ట్రూ అయిన తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఫర్ బ్లాక్ లోకి వెళ్తే ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముంది అన్న, ఇఫ్ ఎన్ మోడ్ ఐ డబుల్ ఈక్వల్ టు 0, ఎన్ లో వాల్యూ 6 ఉంది, ఐ లో వాల్యూ ఎంత ఉంది అన్న 4. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. 6 మోడ్ 4 డబుల్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూవా కాదా అని చెక్ చేయాలి. 6 మోడ్ 4 చెక్ చేస్తే ఇప్పుడు 6 ని 4 తో డివైడ్ చేయడానికి చెక్ చేస్తా. ఓకే, 4 తో డివైడ్ చేస్తే 6 ని 4 1s are 4 వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుంది అన్న 2 వస్తుంది. ఓకే, రిమైండర్ 2 కాబట్టి 2 డబుల్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ అవుద్దా ఫాల్స్ అవుద్దా? ఫాల్స్. ఫాల్స్ ఏంటంటే మనం అది ఫ్యాక్టర్ నుంచి చెప్పగలమా 4 ని 6 కి? కాదు. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్యాక్టర్ కాదు, ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ఇఫ్ కండిషన్ బ్లాక్ లోకి వెళ్ళదన్న. వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఏమవుతుందంటే డైరెక్ట్ గా అప్డేట్ అయిపోద్ది. అప్డేట్ అవ్వడం ఎవరు అప్డేట్ అవుతారంటే ఐ వాల్యూ అప్డేట్ అవుద్ది. ఐ వాల్యూ మనకి 4 నుంచి ఎంతకు అప్డేట్ అవుద్ది అంటే నెక్స్ట్ ఐ ఈక్వల్ ఐ ప్లస్ 1. ఆల్రెడీ మనకి ఐలో వాల్యూ 4, 4 + 1 అంటే వాల్యూ ఎంత అవుద్ది 5. ఆ 5 వాల్యూ ఎవరికి అసైన్ అవుతున్నారంటే ఐ వాల్యూకి అసైన్ అవుతుంది. సో ఐ వాల్యూ మనకి 5 అప్డేట్ అవుతుంది. ఐ వాల్యూ 5కి అప్డేట్ అయిన తర్వాత అప్డేషన్ తర్వాత నెక్స్ట్ మనకి ఏముందంటే కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. ఐ వాల్యూ వచ్చేసి మనకి 4 ఉంది, ఎన్ వాల్యూ వచ్చేసి 6 ఉంది. సో కండిషన్ ఏమవుతుంది అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
6 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 5 అనే వాల్యూ 6 కంటే చిన్నదా పెద్దదా చెక్ చేసుకుంటుంది. ఓకే, చిన్నదే కాబట్టి కండిషన్ ఏమవుతుంది అంటే ట్రూ అవుతుంది. ఇక్కడ ఫర్ లూప్ లో కండిషన్ ట్రూ అయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది, ఫర్ బ్లాక్ లోకి వెళ్తుంది. ఫర్ బ్లాక్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఇఫ్ n mod i డబుల్ ఈక్వల్ టు 0. ఓకే, సో n mod i డబుల్ ఈక్వల్ టు 0 అంటే n వాల్యూ వచ్చేసి 6, i వాల్యూ వచ్చేసి మనకి 5 అన్న. 6 mod 5 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ అని చెక్ చేస్తుంది. ఇప్పుడు 6 ని 5 తో డివైడ్ చేస్తున్నా. 6 ని 5 తో డివైడ్ చేస్తే మనకి వస్తుందా రాదా, రిమైండర్ ఎంత వస్తుంది చెక్ చేయండి ఒకసారి. ఓకే, 6 ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటే 5 6 5 1 5 ఉంటుంది. రిమైండర్ ఎంత వస్తుందన్న 1 1 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా, కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. కండిషన్ ఫాల్స్ అయ్యిందంటే మనం అది ఫ్యాక్టర్ అని చెప్పగలమా, చెప్పలేము. ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి లోపలికి వెళ్తుంది, ఫ్యాక్టర్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే అప్డేషన్ పార్ట్కి వెళ్తాను. అప్డేషన్ పార్ట్కి వెళ్తే i ఈక్వల్ టు i ప్లస్ 1, ఐలో ఆల్రెడీ మనకు ఉన్న వాల్యూ అంతా 5. ఇప్పుడు 1 అడిషన్ చేస్తే 1 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి 6 అవుతుంది. ఆ 6 వాల్యూ మనకి ఐకి అసైన్ అవుతుంది. ఓకే, అసైన్ అయిన తర్వాత అప్డేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే కండిషనల్ పార్ట్కి వెళ్తాను. కండిషనల్ పార్ట్ వచ్చేసి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n, ఐలో వాల్యూ 6, n లో వాల్యూ వచ్చేసి 6. ఓకే, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా. ఓకే, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఓన్లీ లెస్ దానే ఉందా, ఇక్కడ ఈక్వల్స్ కూడా ఉందా అని చెక్ చేసుకుంటాను. ఓకే, ఓన్లీ లెస్ దాన్ పెడితే మనకి లైక్ డామ్ షూర్ గా మ్యాండేటరీగా లెస్ దాన్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటున్నాం. ఏదర్ లెస్ దాన్ అని ఉండొచ్చు ఆర్ ఈక్వల్స్ కూడా ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 6 అనేది 6 కంటే చిన్నదా కాదా, చిన్నది కాదు. సో మేబీ ఈక్వల్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈక్వల్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 6 అనేది రెండు 6 రెండు సేమ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది అంటే ఫర్ బ్లాక్ లోపలికి వెళ్తుంది. ఫర్ లో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది ఫర్ బ్లాక్ లో ఇఫ్ n mod i డబుల్ ఈక్వల్ టు 0, n లో వాల్యూ వచ్చేసి మనకి 6, i లో వాల్యూ వచ్చేసి 6 అన్న. 6 mod 6 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ ఆల్సో అని చెక్ చేసుకుంటుంది. ఓకే, 6 ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 6 తోనే డివైడ్ చేస్తున్నా. 6 ని 6 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది, 6 1 సార్ ఎంతనన్నా మనకి 6 వస్తుంది. రిమైండర్ ఎంత 0. ఓకే, సో 6 ని 6 తోనే డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో 6 mod 6 0 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ ఆ ఫాల్స్, ఇక్కడ కండిషన్ ట్రూ అన్న. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది, ఐ వాల్యూ నథింగ్ బట్ ఎంతనా 6. సో ఇప్పుడు మనకి 6 అనేది కూడా ఏమవుతుందంటే ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ దాకా అబ్జర్వ్ చేసుకుంటే మనకి అవుట్పుట్ లో ఏమేమి ప్రింట్ అయ్యాయి వాల్యూస్ అని చెక్ చేసుకుంటే 1 2 3 6. సో ఇవన్నీ కూడా మనకి ప్రింట్ అయ్యాయి. నథింగ్ బట్ ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్యాక్టర్స్ అనమాట. ఎవరికి ఫ్యాక్టర్స్ అంటే వాడు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ n వాల్యూ 6 ఇస్తే మనకి ఏమైందంటే 6 ఫ్యాక్టర్స్ అన్ని ప్రింట్ అయ్యాయి. ఎక్కడైనా మనకి లైక్ ఫ్యాక్టర్ కాకుండా కూడా ప్రింట్ అయ్యాయి అంటే మన లాజిక్ లో ఎక్కడైనా మిస్టేక్ ఉన్నట్టు. సో మనకి ఎగ్జాక్ట్ గా ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్ని ప్రింట్ అయ్యాయి కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా మన కోడ్ అంతా కరెక్ట్ అనుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఎక్కడైనా తప్పు చేసాము అంటే మనకి ట్రేజింగ్ లో తెలిసిపోతుంది ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని చెప్పి. మనం ట్రేజింగ్ చేయకుండా అయితే కోడ్ రాసిస్తే మేబీ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనం మాన్యువల్ గా చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఇది మనకి కోడింగ్ పార్ట్. అసలు లైక్ మ్యాథ్ లాజిక్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ మ్యాథ్ లాజిక్ నుంచి కోడ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ కోడ్ నుంచి మనం నథింగ్ బట్ లాజిక్ లైక్ నథింగ్ బట్ దాన్ని ట్రేస్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇవి మనకి మొత్తం 3 పార్ట్స్ అనమాట. ఇలా మనం 3 days లో చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి ఏ లాజిక్ ని ఇచ్చినా కూడా ఈజీగా ట్రేస్ చేసుకుంటూ లైక్ సొల్యూషన్ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ప్రోగ్రామింగ్ ని బిల్డ్ చేసే వే. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే దానికి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేసుకునే వే అని. ఓకే, ఇది ఇలానే మనకి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇలా డిస్కస్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం చెప్పిన క్వశ్చన్సే కాకుండా ఏ లాజిక్ నైనా నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? 1 minute
గైస్ ఇంతవరకు చెప్పిందంతా క్లారిటీ ఉందా, లేదంటే మళ్ళీ ఒకసారి ఏమైనా రివైజ్ చేయమంటారా? రెస్పాండ్ అవ్వండి ఏమైనా కొద్దిగా. ట్రేసింగ్ పార్ట్ వరకు నన్ను ఆర్ మ్యాథ్ లాజిక్ ఆర్ కోడ్ ఏదైనా కూడా లైక్ ట్రేసింగ్ పార్ట్ వరకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయనా, లేదంటే ఆల్రెడీ మొత్తం అంతా క్లియర్ గా ఉంది? రెస్పాండ్ అవ్వండి కొద్దిగా. హలో, అవైలబుల్ ఉన్నారు ఎవరైనా? సార్ అంతా క్లియర్ గానే ఉందా, లేదంటే మళ్ళీ ఏమైనా ఒకసారి రివైజ్ చేద్దామన్నా? ట్రేసింగ్ ఫాస్ట్ గా ఉందా, స్లోగా ఉందా, లేదంటే ఏమైనా లైక్ చేంజెస్ చేయమంటారు? కొద్దిగా ఉంటే చెప్పండి, క్లోజ్ చేసి పెడతాను కొద్దిగా. క్లియర్ సార్. క్లియర్ అంతా? సార్ ఓకే డన్, థ్యాంక్ యూ. స్టిల్ ఎనీవన్ ఇంకా ఎవరైనా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కొంచెం రెస్పాండ్ అవ్వండి. హలో, క్లియర్ సార్. ఫాస్ట్ ఏమైనా వెళ్తుందా? దాన్ని బేస్ చేసుకొని చూస్తారు ఒకసారి. ఇంకా క్లాస్ అవ్వలేదు అన్న, ఉంది ఇంకా. అప్పుడే థ్యాంక్ యూ చెప్పేస్తుంది, ఇంకా క్లాస్ అవ్వలేదు. సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే ఓపెన్ గా అడగండి, ఫ్యాకల్టీ క్లియర్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇదే లాజిక్ ని మనం ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అంటే, ఇంకా లైక్ ఎలా అడుగుతారు అంటే కంపెనీ వైజ్ లో వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు మనం ఏం చేసాం, ఓన్లీ ఇన్పుట్ వచ్చేసి ఒక నెంబర్ తీసుకున్నాం. ఓకే, నెంబర్ వచ్చేసి 6 తీసుకుంటే అవుట్పుట్ మనకి ఏమొచ్చింది? ఓన్లీ 1 2 3 6. ఓకే, ఇలా మనకు ఒక నెంబర్ ఇస్తే వాటి ఫ్యాక్టర్స్ ని ప్రింట్ చేస్తాం. మేబీ ఇదే క్వశ్చన్ ని లైక్ ఎలా అడగచ్చు అంటే, ఇదే క్వశ్చన్ ఎలా లైక్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు, ఆర్ టెక్నికల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, లేదంటే హ్యాకథాన్స్కి వెళ్ళినప్పుడు, ఆర్ ఇంకా ఏదైనా లైక్ ఫర్దర్ గా ఏమైనా అకేషన్స్ కానీ లైక్ హ్యాకథాన్స్ కానీ ఇలా ఏమైనా కండక్ట్ చేసినప్పుడు మనకి ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది, లైక్ ఎలా మనం ఆన్సర్ చేయాలి, వాడికి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే, సో అడిగే క్వశ్చన్స్ కొన్ని లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చాను, ఇన్పుట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇస్తే మనం వచ్చేసి 1 2 3 4 5 1 2 3 6 అని చెప్పేసి అవుట్పుట్ ఇచ్చేసాం. ఓకే, దీన్నే మనకి ఎలా అడుగుతాడు అంటే, ఒక రేంజ్ ఇస్తాను, ఒక వాల్యూ ఇస్తాను, ఒక వాల్యూ కాదు 2 వాల్యూస్ ఇస్తాడు. ఒకటి వచ్చేసి స్టార్టింగ్ వాల్యూ ఇస్తాడు, ఇంకొకటి వచ్చేసి ఎండింగ్ వాల్యూ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ వాల్యూ నేను ఏమనుకుంటున్నా అంటే 10 అనుకుందాం. ఓకే, ఎండింగ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకున్నా అంటే 20 అనుకుందాం. ఓకే, సో స్టార్టింగ్ వాల్యూ 10 ఇచ్చి ఎండింగ్ వాల్యూ 20 ఇచ్చేసి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు మనం ఒకటే నెంబర్ ఇస్తే ఫ్యాక్టర్స్ అన్నిటికీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఒక స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ నథింగ్ బట్ ఒక రేంజ్ ఇచ్చేసి ఆ రేంజ్ లో మనకి లైక్ ఒక్కొక్క నెంబర్ కి ఇండివిజువల్ గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమనే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్పుట్ వచ్చేసి మనకి రేంజ్, స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీనికి స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూకి మధ్యలో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ కి ఇండివిజువల్ నెంబర్ కి నాకేం కావాలి అంటే ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకే, ప్రతి ఒక్క నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు 10 తీసుకోండి. 10 కి మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 అనేది ఫ్యాక్టరే, 2 అనేది ఫ్యాక్టరే, 5 అనేది ఫ్యాక్టరే, 10 అనేది ఫ్యాక్టరే. ఇలా మనకి 10 కి ఫ్యాక్టర్స్ అన్ని ప్రింట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నెంబర్ మనకి 11 తీసుకుంటాం. 11 కి ఫ్యాక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 1 అనేది ఫ్యాక్టర్, 11 అనేది ఫ్యాక్టర్ అన్న. ఇలా మనకి 11 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 12 కి ఫ్యాక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలన్న. 1 2 3 4 6 12. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 13 కి తీసుకుంటే 13 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 13. నెక్స్ట్ వచ్చేసి 14 తీసుకొని 14 కి ఫ్యాక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయగలిగి 1 2 7 14. ఇలా మనం ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్క నెంబర్ కి ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోమని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 15 తీసుకుంటే 15 కి వచ్చేసి 1 3 5 15. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 16 నెంబర్ తీసుకుంటున్నా, 16 కి మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నా. ఓకే, 1 2 4. నెక్స్ట్ వచ్చేసి మనకి 8 వస్తుంది, 16. ఇవి మనకి 16 ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ 17 కి తీసుకుంటే మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి అంటే 1 17 రెండు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 18 తీసుకుంటాం, 1 2 3. నెక్స్ట్ వచ్చేసి 6
9, 18 ఇవి వచ్చేసి మనకి 18 ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ 19 తీసుకుంటే 19 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయంటే 1, 19 మాత్రమే మనకి 19 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ 20 తీసుకుంటాం. 20కి వచ్చేసి 1, 2, 4, 5 దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 10, 20 ఇలా మనకి ఒక్కొక్క నెంబర్ తీసుకోవడం వాటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్, ఒక నెంబర్ తీసుకోవడం వాటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇండివిజువల్ గా మనకి ఒక రేంజ్ వాల్యూ ఇచ్చేసి రేంజ్ లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇందాక చేసిన లాజిక్కే మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఒక్కటే నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు అలా కాకుండా ఒక రేంజ్ లో వాల్యూస్ తీసుకొని ఆ రేంజ్ లో ఉన్న ప్రతి వాల్యూకి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నథింగ్ బట్ స్టార్టింగ్ వాల్యూ మనకి 10 అని తెలుస్తుంది, ఎండింగ్ వాల్యూ మనకి 10 అని తెలుస్తుంది. ఓకే, స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఉన్నప్పుడు మనం ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయగలిగాను. ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయగలిగాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక నెంబర్ ఇస్తే ఫ్యాక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయడం తెలిసిందే. ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయంటే మనం 1 నుంచి నెంబర్ వరకు ఉంటాయి అని చెప్తున్నా. ఓకే, సో 1 నుంచి నెంబర్ వరకు అని చెప్తున్నాం. నెంబర్ అనేది మనకి ఏంటి ఇక్కడ 10 ఒకటి వస్తుంది, దాని తర్వాత 11 వస్తుంది, దాని తర్వాత 12 వస్తుంది, దాని తర్వాత 13 వస్తుంది, దాని తర్వాత 14 వస్తూ ఉంటుంది. సో ఇలా మనకి ఒక్కొక్క నెంబర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ తీసుకోవడం, ఆ నెంబర్ కి ఫ్యాక్టర్సా కాదని ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ మనకి ఎన్ని లూప్స్ వస్తాయి అంటే 2 లూప్స్ వస్తాయి. దీన్నే మనం ఏమంటామంటే నెస్టెడ్ లూపింగ్ అంటాం. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ఒక లూప్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, 2 లూప్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ఇలా మనం డిఫరెంట్ గా చేస్తూ ఉంటాం. ఓకే, ఇలా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే ప్రైమ్ నెంబర్ తీసుకుందాం మనం. ఓకే, ఒక నెంబర్ ఇస్తే ప్రైమా కాదా అని చెక్ చేయాలి. ఒక నెంబర్ ఇస్తే ప్రైమా కాదా అని చెక్ చేయాలి అంటే సేమ్ ఇందాక మనం ఏదైతే చేసామో అదే కోడ్ లాజిక్. ఓకే, సో అదే కోడ్ లాజిక్, కాకపోతే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఏం చేసాం నెంబర్స్ కి ప్రింట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ మనం ప్రింట్ చేయకుండా ప్రైమ్ నెంబర్కి అయితే ఏం చేస్తాము అంటే ఫ్యాక్టర్స్ అన్నింటినీ కౌంట్ చేసుకుంటాం మనం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్స్ తీసుకున్నాం. ఈ 10 కి మనకి ఫ్యాక్టర్స్ మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 11 తీసుకున్నాం, 11 కి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. 12 తీసుకున్నాం, మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 13 తీసుకుంటే మనకి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నా 2 ఫ్యాక్టర్స్. 14 తీసుకుంటే మనకు వచ్చేసి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, 15 తీసుకుంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఇలా మనకి ఒక్కొక్క నెంబర్కి ఏం చేస్తానంటే ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసుకొని ఫ్యాక్టర్స్ ని ఏం చేస్తానంటే ప్రింట్ చేయకుండా కౌంట్ చేస్తాం. ఓకే, కౌంట్ చేసినప్పుడు మనకి ఓన్లీ కౌంట్ అనేది ఎంత ఉండాలి అంటే ఫ్యాక్టర్ కౌంట్ అనేది ఎగ్జాక్ట్లీ 2 ఉండింది అంటే నథింగ్ బట్ వాటిని ఏమంటాము అంటే ప్రైమ్ నంబర్ అంటాం. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్, కాకపోతే మనకి ఏంటంటే చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటివి మనం ఏమంటాం లైక్ నథింగ్ బట్ ఏం చేస్తామంటే ఇవన్నీ మనం ట్రైన్ చేసుకుంటూ ఉండాలి చిన్నగా. లైక్ కోడ్ ని లైక్ మార్చి ఇచ్చినా కూడా మనం చేయగలిగేలా ఉండాలి. ఇప్పుడు ప్రింట్ చేయమన్నాడు, వాటినే మనం కౌంట్ ఎలా చేయాలి. ఓకే, కౌంట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఎలా చెక్ చేయాలి, దాని కోసమే మనం ఏం చేస్తామంటే ఎక్కువ బేసిక్ గా ఫర్ లూప్స్, వైల్ లూప్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇవి 3 బాగా తెలిసి ఉంటే మనకి చేయడం అనేది ఏదైనా లైక్ చిన్న లాజిక్ అని అంతే. ఓకే, సో ఈ లాజిక్ ని బేస్ చేసుకొని లైక్ వేటిని వాడాలి, ఫర్ ని వాడాలా, వైల్ ని వాడాలా, లేదంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడాలా అనేది తెలుసుకుంటే చాలు. మొత్తం అన్ని కూడా మనం ఏదైనా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి ప్రైమ్ నెంబర్ కాదని ఇప్పుడు మళ్ళీ కోడ్ చేద్దామా వద్దాను ఎనీవన్? మళ్ళీ డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా. ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తా, లేదు అంటే కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ రాసేసి నెక్స్ట్ ఫర్దర్ గా చూద్దాం. టెక్నికల్ క్వశ్చన్స్ ఇది నథింగ్ బట్ ఏంటంటే మనకి కంపెనీస్ లోకి వెళ్ళినప్పుడు ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు ఏంటి అని చెప్పేసి లైక్ డిస్కస్ చేద్దామని చెప్పి. సరే, ఫర్దర్ గా తర్వాత చూద్దాం. కొన్ని కంపెనీ బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. Durga Naveen? Yes, sir. As we told in the beginning, DSA is a separate part. Core Java is separate part. So మీకు ఈ 1.5 hour లోనే క్లాసెస్ మొత్తం కంటిన్యూ అవ్వవు. ఒక 2 to 3 weeks మాత్రం మీకు బేసిక్స్ కవర్ అవుతాయి. దెన్ వి గోనా స్ప్లిట్ దిస్ క్లాస్ ఇంటూ 2 different classes. 1.5 hour for Core Java, 1.5 hour for problem solving and coding part. So coding part lo we start with basics, then pseudocodes, numbers, conversions like binary, hexa ivanni, then arrays, patterns, strings, 2D arrays,
అండ్ డిఎస్ఏ. ఇది సపరేట్ సెషన్. ఇది టెక్నికల్గా మాకు ఆఫ్లైన్లో 6 months ఎందుకు పడుతుంది అంటే మేము ఎవ్రీ వీక్లీ ఎగ్జామ్స్ పెట్టుకుంటాము, రివిజన్ సెషన్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఆన్లైన్లో మోస్ట్ ప్రాబ్లం అంత టైం పట్టకపోవచ్చు, బికాజ్ ఎగ్జామ్స్ పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి. దీంతో పాటు ప్యారల్గా మీకు ఇంకో క్లాస్ స్టార్ట్ అవుతుంది, కోర్ జావా క్లాస్. దాంట్లో మీకు కంప్లీట్ ఆల్ ద టాపిక్స్ వాట్ వి డిస్కస్ ఎస్టర్డే, స్టార్టింగ్ ఫ్రమ్ వాట్ వి కాల్ బేసిక్ ఫీచర్స్ ఏంటి, తర్వాత క్లాసు, ఆబ్జెక్టు, వాటికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మెథడ్స్ మొత్తం చెప్తాము. దెన్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఊప్స్ కాన్సెప్ట్స్ చెప్తాము. ఊప్స్ కాన్సెప్ట్ ఫినిష్ అయిన తర్వాత ఒక మినీ ప్రాజెక్ట్ చేపిస్తాం, సంథింగ్ మోర్ లైక్ ఏ స్విగ్గీ కైండ్ ఆఫ్ అప్లికేషన్. తర్వాత మీకు ఇన్నర్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, మల్టీ థ్రెడ్డింగ్, కలెక్షన్, ఫైల్స్, నెట్వర్కింగ్ సపరేట్ టాపిక్. సో మీకు ఊప్స్ కాన్సెప్ట్ ఫినిష్ అయిన తర్వాత మీకు ఇంకొక 1.5 hour క్లాస్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసి దాంట్లో మీకు ఎస్క్యూఎల్ చెప్పుకుంటూ వెళ్తాం. ఎస్క్యూఎల్తో పాటు ప్యారల్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ జరుగుతుంది. సో బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ 4.5 to 5 months టైం, మీకు ప్రోగ్రామింగ్ సైడ్లో కంప్లీట్ డిఎస్ఏ వరకు ఫినిష్ అయిపోతుంది. కోర్ జావా క్లాస్లో కలెక్షన్స్ వరకు అయిపోతుంది. దెన్ వి స్టార్ట్ విత్ ప్రాజెక్ట్ సెషన్. ఆ ప్రాజెక్ట్లో భాగంగా వి గోన కవర్ JDBC, సర్వ్లెట్స్, JSP, స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్. దట్స్ అ బేసిక్ ప్లాన్. ఈ కోర్స్ మొత్తంలో 2 projects కవర్ చేస్తాము. ఒకటేమో మినీ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ ఆఫ్టర్ 3 months. రిమైనింగ్ ప్రాజెక్ట్ వచ్చి అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ విచ్ ఈజ్ ఆఫ్టర్ 5.5 months. Did I answer your question, Durga Navi? Yes, sir. Okay, sir. Yeah, thank you. కంపెనీ బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే మేబీ ఎలా అడిగే ఛాన్స్ ఉంటుందండి అన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేంజ్ ఇచ్చేసి రేంజ్లో ప్రైమ్ నెంబర్స్ అన్నింటినీ ప్రింట్ చేయమని అడగచ్చు. ఓన్లీ ప్రైమ్ నెంబర్సే కాదు, అవి లైక్ ఆ పాలిండ్రోమ్ అనుకున్నా, ఆమ్స్ట్రాంగ్ అనుకున్నా, ఆ ఫిబొనాకీ అనుకున్నా, ఆర్ ఇంకా టెక్ నెంబర్స్ అనుకున్నా, ఇలా మనకి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మనకి ఏంటంటే టెక్నికల్గా ఎలా అడిగే ఛాన్స్ ఉన్నది అనేది డిస్కస్ చేద్దాం. రేంజ్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ ప్రింట్ చేయమని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రేంజ్లో ప్రైమ్ నెంబర్స్ని ఆల్టర్నేటివ్గా ప్రింట్ చేయమని అడగచ్చు. ఓకే, సో ఆల్టర్నేటివ్ ఈజ్ నథింగ్ బట్ మీనింగ్ ఏంటి? సో ఆల్టర్నేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే 10, 30 అని చెప్పేసి ఒక రేంజ్ ఇచ్చాను. రేంజ్ ఇచ్చినప్పుడు మనకి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే రేంజ్లో ప్రైమ్ నెంబర్స్ అంటే ఎవరెవరు ప్రింట్ అవుతారు అంటే 10 తర్వాత 11 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 17 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 19 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 23 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అండ్ 29 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఇవన్నీ మనకి ఏంటంటే రేంజ్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేయడం. ఇప్పుడు అవే ఆల్టర్నేటివ్గా ప్రింట్ చేయమని అడిగితే ఏం చేయాలి? సో అవుట్పుట్లో మనకి ఎవరెవరు ప్రింట్ అవ్వాలంటే 11 మాత్రమే ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 17 మాత్రమే ప్రింట్ అవ్వాలి, 23 మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఇలా మనకి 1 by 1 స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతాను. ఓకే, దీనికి నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని అడగచ్చు, యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని లాగా. నెక్స్ట్ వచ్చేసి నియరెస్ట్ ఒక నెంబర్ ఇచ్చేసి నెంబర్ వచ్చేసి ఒకటే ఇస్తాడు ఇన్పుట్. దీనికి వచ్చేసి మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే నియరెస్ట్ ప్రైమ్ నెంబర్ ప్రింట్ అవ్వాలన్న. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 16 నెంబర్ తీసుకోండి. ఓకే, 16 నెంబర్ తీసుకుంటే 16కి మనకి నియరెస్ట్గా ప్రైమ్ నెంబర్ ఏది ఉంది? 16 తర్వాత మనకి ప్రైమ్ నెంబర్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏముంటుంది అంటే 17 ఉంటుంది. 16 వెనకాల మనకి లైక్ బ్యాక్ సైడ్ మనకు ఉన్న ప్రైమ్ నెంబర్ ఎవరు అంటే 15 ఈజ్ నాట్ ప్రైమ్, 14 ఈజ్ నాట్ ప్రైమ్, 13 ఈజ్ బ్యాక్ సైడ్ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు 13కి 16కి డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఎంత ఉందంటే 3 డిస్టెన్స్ ఉంది. ఓకే, 16కి 17కి డిస్టెన్స్ తీసుకుంటే ఎంత ఉందంటే ఓన్లీ 1 యూనిట్ మాత్రమే డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేసుకుంటే మనకి నియర్లీ ఎవరు ఉన్నారంటే 17 ఉంది. సో అవుట్పుట్లో మనకి ఏం ప్రింట్ అవ్వాలి అంటే 17 ప్రింట్ అవ్వాలన్నమాట, ఎందుకంటే దగ్గరలో ఉన్నది మనకి 17 కాబట్టి. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ 15 తీసుకున్నాను అనుకున్నాను ఇన్పుట్ లో 15 తీసుకుంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 17, బ్యాక్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 13. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడేమో 2 యూనిట్స్ ఉంది, ఇక్కడేమో 2 యూనిట్స్ ఉంది. రెండు మనకి 2 యూనిట్స్ సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ లో ఏం కావాలి అంటే 13 ఒకటి కావాలి, 17 కూడా కావాలి. ఎందుకంటే మనకి నియరెస్ట్ అనేది ఓన్లీ పర్టికులర్ నెంబర్ ఇది ఒకటే అని చెప్పలేము, ఓన్లీ బ్యాక్ సైడ్ అని చెప్పలేము, ఫ్రంట్ సైడ్ అని చెప్పలేము. రెండు కూడా మనకి నియరెస్ట్ గానే ఉన్నాయి కాబట్టి రెండు నెంబర్స్ ని ప్రింట్ చేయగలిగాలి. ఆర్ ఓన్లీ బ్యాక్ నెంబర్ మాత్రమే తక్కువ డిస్టెన్స్ లో ఉందనుకో మనకి బ్యాక్ ది మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఇలా మనకి డిఫరెంట్ గా క్వశ్చన్స్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ n ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ చేయమనే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ n ప్రైమ్ నెంబర్స్ కాదు, ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి, ప్రైమ్ నెంబర్స్ అనుకోకండి. లైక్ డిఫరెంట్ గా మనకి లైక్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అడగచ్చు, పాలినోమ్స్ అడగచ్చు, ఫిబొనాకీ సిరీస్ అడగచ్చు, ఆర్ టెక్ నెంబర్స్ అడగచ్చు, హర్షద్ నెంబర్ అడగచ్చు, ఫ్యాసినేటింగ్ అడగచ్చు, డిఫరెంట్ నెంబర్స్ ఏవైనా అడగచ్చు. వాటిని అన్నింటినీ బిల్డ్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఓకే, ఫస్ట్ n ప్రైమ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేసి 5 ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఇన్పుట్ అనేది 5 ఇస్తే అవుట్పుట్ అనేది మనకి ఏం ప్రింట్ అవ్వాలి అంటే ప్రైమ్ నెంబర్స్ మనకు స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, నార్మల్ గా తీసుకుంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 2 ప్రింట్ చేస్తాం, దాని తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 ప్రింట్ చేస్తాం, దాని తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 ప్రింట్ చేస్తాం, దాని తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 ప్రింట్ చేస్తాం, దాని తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 11 ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ మనకి 5 ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అయ్యేలాగా ఉండాలి. ఓకే, 5 అంటే లైక్ 5 లైక్ ఎగ్జాక్ట్లీ 5 వరకే అని కాదు, 5 తర్వాత మనకి ఏ నెంబర్స్ ఉన్నాయో ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. నథింగ్ బట్ ఇప్పుడు ఏం చేసుకుంటాం అంటే ప్రింట్ చేసిన ప్రతిసారి కౌంట్ చేసుకుంటూ ఉంటాం. కౌంట్ ఎప్పుడైతే మనకి ఎన్నికి రీచ్ అయిపోయిందో అప్పుడు మనం స్టాప్ చేయొచ్చు అనమాట. ఇలా మనకి ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ లైక్ ఫస్ట్ n ప్రైమ్ నెంబర్స్ ని అడగచ్చు. ఇంకా మనకి ఇలా ఎక్స్ట్రా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కంపెనీ బేసిక్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనకి లాజిక్ ని బిల్డ్ ఒక్కసారి మనం లాజిక్ ని బిల్డ్ చేయడం నేర్చుకున్నామంటే ఈ క్వశ్చన్స్ అన్ని చేయడం ఈజీ అన్న. లాజిక్ ని నేర్చుకోకుండా బట్టి కొడితే కష్టం, కానీ లాజిక్ ని నేర్చుకున్నారంటే వన్స్ మొత్తం అన్ని చేసేయచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా ప్రోగ్రామింగ్ వైజ్ మాత్రం? ప్రోగ్రామింగ్ వైజ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇదంతా మనకి ఏంటంటే ప్రోగ్రామింగ్ బేసిక్స్, నంబర్స్, ప్యాటర్న్స్, అరేస్, స్ట్రింగ్స్, దాని తర్వాత 2D అరేస్, దాని తర్వాత 2D డిఎస్ఏ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సపరేట్ సెషన్ అంటూ జరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు మరి దుర్గా అడిగినట్టు, ఇందాక దుర్గాప్రసాద్ అడిగినట్టు, సో మనం కోడ్ జావా, దుర్గా నవీన్ సారీ, సో కోడ్ జావా మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాం. మరి దీనికే 6 months పడితే కోడ్ జావా ఎలాగా, అడ్వాన్స్ జావా ఎలాగా, నెక్స్ట్ ఫర్దర్ గా ఏవైనా లైక్ డేటాబేస్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటామంటే, సో వాటికంటూ మీకు సపరేట్ గా ఇది ఒకటే ఫుల్ స్టాక్ జావా సెషన్ కాదన్న, మనకి సెషన్స్ అనేది కొన్ని రోజులు పోయిన తర్వాత లైక్ అప్కమింగ్ క్లాసెస్ లో డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ డివైడ్ ఎలా డివైడ్ చేస్తామంటే ఒక క్లాస్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ పార్ట్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ లాజికల్ పార్ట్ మాత్రమే సపరేట్ గా డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని సపరేట్ గా డిస్కస్ చేస్తేనే మనకి లాజికల్ పార్ట్ అనేది ఎక్కువ బిల్డప్ చేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనకి అప్లికేషన్ వైజ్ నథింగ్ బట్ కోడ్ జావా పార్ట్ ప్రకారంగా వెళ్తే కోడ్ జావాలో మనం కోడ్ జావాలో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం, మనకి లైక్ కోడ్ జావా ఫీచర్స్ ఏముంటాయి, ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలంటే మనకి ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ ఏమున్నాయి, మనకు వచ్చేసి నెక్స్ట్ ఇంకా లైక్ ఇన్బిల్డ్ ఫీచర్స్ ఏమున్నాయి, అసలు జావా మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, లైక్ రిమైనింగ్ అదర్ లాంగ్వేజెస్ తో కంపేర్ చేస్తే మనం జావా నేర్చుకోవడానికి రీజన్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, మనకి నెక్స్ట్ అడ్వాన్స్ జావాలో ఏ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం కోడ్ జావా కోసం. ఇక్కడ మనకి ఓన్లీ ప్రోగ్రామింగ్ పార్ట్ 1.5 hour క్లాస్ జరుగుతుంది. ఫర్దర్ గా వచ్చే క్లాసెస్ లో కోడ్ జావా క్లాస్ 1.5 hours జరుగుతుంది. దీంతో పాటు ప్యారలల్ గా మనకి ఏంటంటే అప్కమింగ్ క్లాసెస్ లో ఫ్రంట్ ఎండ్ పార్ట్, నెక్స్ట్ ఫుల్ స్టాక్ అనేది కవర్ చేయడం జరుగుతుంది, ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్. ఓకే, ఈ క్లాసెస్ మనకి నార్మల్ గా వెళ్తూ ఉంటాయి. ఇదే వచ్చేసి మళ్ళీ సపరేట్ గా 1.5 hours యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML, CSS, జావా స్క్రిప్ట్, నెక్స్ట్ వచ్చేసి SQL,
ఇవి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్సెట్రా ఇంకా మనకి ఏవేవైతే అడ్వాన్స్ జావాలో స్ప్రింగ్ బూట్ కవర్ చేయాలో ఏమేమి కావాలో ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా 1.5 hour కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ 3 సెషన్స్, 3 డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. మొత్తం అన్ని కాంబినేషన్ లో సెషన్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామింగ్ మొత్తం నేర్చుకుంటున్నాం. ఓకే, బాగానే ఉంది, క్లాస్ వింటున్నాం. ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి అంటే దీనికోసం మనకి సపరేట్ గా ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ ఉంది. దానికి నథింగ్ బట్ ఎలా అంటే ఇప్పుడు మనకి నార్మల్ గా బయట తీసుకుంటే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, ఈ ప్లాట్ఫామ్స్ ఎలా అయితే ఉన్నాయో వాటిలాగానే మనకి సపరేట్ గా ఓన్ బిల్డింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. అదే ఏంటంటే మనకి ఇన్స్టాక్స్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఓకే, ఇన్స్టాక్స్ అని చెప్పేసి సపరేట్ గా ఓన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇన్స్టాక్స్ లో ఏంటి అంటే మనం ఏవైతే క్లాస్ లో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయో క్లాస్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఏంటి అంటే ఇన్స్టాక్స్ లో అసైన్ చేసేసి విత్ ప్రైవేట్ టెస్ట్ కేసెస్. ఓకే, సో ప్రైవేట్ టెస్ట్ కేసెస్ సహా మనకి యాడ్ చేసేసి మీకు అసైన్ చేయడం జరుగుతుంది. సో అసైన్మెంట్ లాగా అనమాట. ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజు కంప్లీట్ చేసుకొని వస్తూ ఉండాలి. ఓకే, సో ఈ ఇన్స్టాక్స్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కంపెనీ టెస్ట్కి వెళ్ళాం. ఓకే, కంపెనీ టెస్ట్కి వెళ్తే వాడు వచ్చేసి ఫస్ట్ ఏం పెడతాడంటే యాప్టీ టెస్ట్ పెడతాడు, దీని తర్వాత నెక్స్ట్ కోడింగ్ టెస్ట్ పెడతాడు, దీని తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్, దాని తర్వాత లైక్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ ఇలా పెట్టుకుంటూ వెళ్తాడు. ఇక్కడ మనకి ఎక్కడైతే కోడింగ్ టెస్ట్ వచ్చిందో ఈ కోడింగ్ టెస్ట్ లో వాడు ఎలా రాయమంటాడు అంటే కోడ్ నీకు ఇన్బిల్డ్ విత్ టెస్ట్ కేసెస్ తో సహా చేయమంటాడు. సో ఇక్కడ మనం టెస్ట్ కేసెస్ పాస్ చేయించాలి అంటే మనకు ముందు ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి కాబట్టి సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇన్స్టాక్స్ మొత్తం కూడా విత్ ప్రైవేట్ టెస్ట్ కేసెస్ అండ్ పబ్లిక్ టెస్ట్ కేసెస్ నీకు ఒక కంపెనీ డ్రైవ్ ఎలా జరిగిద్దో యాజ్ ఇట్ ఈస్ అలానే మనం ఇన్స్టాక్స్ లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ కేస్ వీలైతే అప్పుడప్పుడు మధ్యలో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ కి అయితే నార్మల్ గా రెగ్యులర్ గా అయితే ఇస్తాం. ఎగ్జామ్స్ అనేది కండక్షన్ బేస్డ్ ఆన్ అప్పుడు చూసుకొని పెట్టేసుకుందాం. ఇది మనకి ఇన్స్టాక్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఆ ఇన్స్టాక్స్ లో మనం ఎలా సాల్వింగ్ ఎలా చేయాలి, ఇన్స్టాక్స్ లో మనం లైక్ టెస్ట్ కేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది మొత్తం అన్ని అప్కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి ఇన్స్టాక్స్ లో ప్రాక్టీస్ అనేది ఇలా జరుగుతుంది. అప్పుడప్పుడు లైక్ మనం ఇన్స్టాక్స్ లో టెస్ట్ కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఆ టెస్టింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఈ కంపెనీ డ్రైవ్ ఎలా జరిగిద్దో స్క్రీనింగ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ నార్మల్ గా నువ్వు ఎలా అయితే కంపెనీ డ్రైవ్ కి లైక్ బ్యాక్ స్విచ్ అవ్వలేవో అలా మొత్తం అంతా కూడా కంపెనీ డ్రైవ్ ఎలా జరిగిద్దో యాజ్ ఈజ్ గా అలానే జరుగుతుంది. కాబట్టి నీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి చాలా యూజ్ ఉంటుంది ఇన్స్టాక్స్ వల్ల. సో ఇన్స్టాక్స్ ని సీరియస్ గా తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి చాలు. గైస్ మీకు ఫస్ట్ ఒక 3 weeks వరకు ఓన్లీ కోడింగ్ క్లాసే జరుగుతుంది బిఫోర్ వి స్టార్ట్ ద కోర్ జావా క్లాస్. సో ఈ 3 weeks లో ఒక 2-3 days అయిన తర్వాత మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక 1.5 to 2 hours ప్రాక్టీస్ సెషన్ పెడతాం. సో ఇన్స్టాక్స్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో మీకు క్లాస్లో కోడ్ ఒక లెట్సే ఒక ప్రైమ్ నెంబర్ చెప్పారు, మీరు సాల్వ్ చేస్తున్నారు, మీకు డౌట్స్ ఏమైనా వచ్చాయి, we will assign a separate faculty to you in the afternoon session where people can log in and they can do all the practice doubts. Because class lo adagalante people might have few people will not be open kada. So separate practice session like oka 1.5 hour class పెడతాము. మీరు ఆ క్లాసెస్ ఉపయోగించుకొని క్లాస్లో చెప్పినవన్నీ కూర్చొని అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఒక సపరేట్ ఫ్యాకల్టీ మీకు ఉంటారు అండ్ షీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది డౌట్స్ టు యూ. సో అలా ఒక 3 weeks మీకు కోడింగ్లో బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్గా అర్థమయ్యి డౌట్స్ ఏం లేకుండా కోడ్ని బైహార్ట్ చేయకుండా లాజికల్ వేలో మీకు బేసికలీ కంప్లీట్ డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, తర్వాత మీకు కోడింగ్ ఎలా రాయాలి అనే బేసిక్స్ అంతా ఫండమెంటల్ అంతా రెడీ అయిన తర్వాత దెన్ వీ స్ప్లిట్ దిస్ క్లాస్ ఇంటూ 2 batches. దేర్ మీకు ప్రోగ్రామింగ్ క్లాస్ జరుగుతుంది, అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీకు సపరేట్ కోర్ జావా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ప్రాక్టీస్ అబౌట్ ప్రోగ్రామింగ్ నాన్న. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్ జావాలో సిలబస్ ఏమేమి కవర్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. బేసిక్ పార్ట్ అంతా మనం ఎలా చేస్తామండి. సో కోర్ జావాలో వచ్చేసి మనకి ఏంటంటే బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసికల్ గా ఊప్స్ అంటారు. డైరెక్ట్ గా ఊప్స్ అనుకుంటాం కానీ ఊప్స్ కాదు. ఊప్స్ కంటే ముందు మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. నథింగ్ బట్ ఎలా అంటే క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి. వేరియబుల్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. స్టాటిక్ వేరియబుల్, నాన్ స్టాటిక్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, సోన్స్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ అన్ని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రాపర్టీస్ ఉంటాయి, జావా ప్రాపర్టీస్. ఆ జావా ప్రాపర్టీస్ ని మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే మెథడ్స్ అని డివైడ్ చేయొచ్చు, కన్స్ట్రక్టర్ డివైడ్ చేయొచ్చు, ప్యాకేజెస్ అని డివైడ్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి ప్రాపర్టీస్ అనమాట. ఓకే, మెథడ్స్ లో మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్, వితౌట్ పారామీటర్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఏంటి అంటే
కన్స్ట్రక్టర్స్ ఉంటాయన. ఓకే, కన్స్ట్రక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలా అంటే మనకి కన్స్ట్రక్టర్స్ మళ్ళీ టైప్స్ ఉంటాయి. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, సింగిల్ పారామీటరైజ్డ్, డబుల్ పారామీటరైజ్డ్, ఆబ్జెక్ట్ పారామీటరైజ్డ్, కాపీ కన్స్ట్రక్టర్ అని చెప్పి డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. సో ఆ కన్స్ట్రక్టర్ ని మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే ఊప్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఊప్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయంటే 4 పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ అంటాం. యాక్చువల్ అయితే 4 పిల్లర్స్ కాదు, ఇంకా చాలా ఉంటాయి, 10 ఉంటాయి మొత్తం అన్ని. యాక్చువల్ గా బేసిక్ గా మనం లైక్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ అనుకుంటాం 4 పిల్లర్స్. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ లో మళ్ళీ టైప్స్ ఉంటాయన్న. సింగిల్, మల్టీ లెవెల్, హైరార్కియల్, మల్టిపుల్. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి మనకి ఇలా డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లోనే మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అని ఉంటాయి. ఈజీ ఏ, యూజర్ ఏ, హ్యాజ్ ఏ అని చెప్పేసి లైక్ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్ ని లైక్ క్రియేట్ చేయడం బేస్ చేసుకొని మనకి ఆ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇన్హెరిటెన్స్ లో కవర్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంటదంటే డేటా హైడింగ్ త్రూ ఎన్క్యాప్సులేషన్. ఓకే, ఎన్క్యాప్సులేషన్ ని బేస్ చేసుకొని ఒక డేటాని ఎలా హైడ్ చేయాలి, హైడ్ చేసిన డేటాని మనం ఎలా ఫెచ్ చేసుకోవాలి, ఎలా లైక్ మార్చాలి వాల్యూని, మొత్తం అంతా కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిమార్ఫిజం. ఓకే, పాలిమార్ఫిజం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే దీంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసి ఓవర్లోడింగ్, ఒకటి వచ్చేసి ఓవర్ రైడింగ్ అనమాట. ఓకే, అవి ఎక్కడ యూజ్ చేస్తాం, రియల్ టైమ్ లో మనకి ఎక్కడ అప్లికబుల్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. ఓకే, అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ మనకి బయటికి లైక్ కనబడకుండా ఒక మెథడ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకి అబ్స్ట్రాక్షన్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే ఇన్నర్ క్లాసెస్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో ఇన్నర్ క్లాసెస్ లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. దీని తర్వాత ప్యాకేజెస్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మోడిఫైడ్స్ ని డిస్కస్ చేస్తాం. మోడిఫైడ్స్, యాక్సెస్ మోడిఫైడ్స్, నాన్ యాక్సెస్ మోడిఫైడ్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడిఫైడ్స్ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఏముంటది అంటే మల్టీ థ్రెడింగ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయంటే కోడ్ జాబ్ వాటి కిందకి వస్తాయి. మనకి మెథడ్స్ వరకు ఏంటంటే ప్రోగ్రామింగ్ వాటిలోనే మొత్తం అంతా డిస్కస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనకు 1.5 అవర్ క్లాస్ మళ్ళీ సపరేట్ గా కోడ్ జావా క్లాస్ జరిగింది. కన్స్ట్రక్టర్స్ ఊప్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మీకు సపరేట్ 1.5 అవర్ క్లాస్ తీసుకుంటారు. ఓకే, ఇదంతా మనకి ఏంటంటే కోడ్ జాబ్ పార్ట్ అనమాట. ఇక్కడే మనకి ఏం కవర్ అయిపోతుంది అంటే కలెక్షన్స్ కూడా కవర్ అయిపోతుంది. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ నథింగ్ బట్ అరే లిస్ట్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్ గా ఉన్న వాటిని ఎలా వాడుకోవాలి, వాటికి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, వాటికి ఎలా మనం లైక్ కన్స్టెంట్ ఇచ్చుకోవాలి ఏంటి అనేది కూడా మొత్తం అంతా మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం అంటే కలెక్షన్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, దీని తర్వాత దీంతో పాటు నీకు కోడ్ జావాతో పాటు ప్యారల్ గా నీకు ఏం అవుతుంది అంటే ఇంకొక 1.5 అవర్ క్లాస్ లో మనకి ఏమైతే అడ్వాన్స్ జావాకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో HTML, CSS, ఇవి మనకి ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ చెప్పడం జరుగుతుంది అన్న. దాని తర్వాత దీంతో పాటు డేటాబేస్ SQL డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు జావా స్క్రిప్ట్ కూడా డిస్కస్ చేస్తారు. దీని తర్వాత SQL చేస్తారు. దీని తర్వాత మనకి అడ్వాన్స్ జావాకి ఏమేమైతే కావాలో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్ జావాలో ఏం డిస్కస్ చేస్తాం. అడ్వాన్స్ జావాకి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసి బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ HTML, CSS, SQL కంప్లీట్ అయ్యాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఏం డిస్కస్ చేస్తామంటే JDBC డిస్కస్ చేస్తాం. ఓకే, JDBC నథింగ్ బట్ ఏంటంటే HTML, CSS, SQL ఒక డేటాని మనం లైక్ డైనమిక్ డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఆ డేటా ఇచ్చిన దాన్ని మనం యాక్చువల్గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ లైక్ డేటా ఇచ్చి మళ్ళీ మనం రీరన్ చేస్తాము అనుకోండి, డేటా మొత్తం వెళ్ళిపోద్ది. అలా డేటా వెళ్ళకుండా డేటాబేస్ లో ఎలా స్టోర్ చేసుకోవాలని డేటాబేస్ లైక్ JDBC లో చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏం వస్తుంది అంటే సర్వ్లెట్స్ వస్తుంది. ఓకే, సో సర్వ్లెట్స్ ఏం చేస్తుందంటే మనకి లైక్ ఫ్రంట్ ఎండ్ లైక్ ఒక పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని లైక్ సర్వర్ లైక్ ఎలా పంపించాలి, లోకల్ మిషన్ లైక్ ఎలా పంపించాలి, ఆర్ బ్రౌజర్ లైక్ ఎలా పంపించాలని మొత్తం అంతా కూడా మనకి సర్వ్లెట్స్ లో డిస్కస్ చేస్తారు. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏం వస్తుంది అంటే JSP వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైబర్నెట్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటది అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఓకే, ఒక మెయిన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ స్ప్రింగ్ బూట్, నెక్స్ట్ వచ్చేసి ఐదర్ రెస్ట్ ఆర్ మైక్రో సర్వీసెస్ ని బేస్ చేసుకొని డిస్కస్ చేస్తాను. ఇదంతా మనకి ఎక్కడ కవర్ అయిపోతుందంటే ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ తో పాటు ఇవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్తాం. స్ప్రింగ్ బూట్, రెస్ట్ ఆర్ మైక్రో సర్వీసెస్. ఓకే, దీని తర్వాత టూల్స్ వచ్చేసి మనకి 2 టూల్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది అన్న. టూల్స్ 3 వస్తాయి, నథింగ్ బట్ ఏవి అంటే Maven, GitHub. ఓకే, దాని తర్వాత Logitech.
ఓకే, సో ఇవి మనం టూల్స్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఫుల్ స్టాక్ అంటే ఇవన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఈ హోల్ సిలబస్ మొత్తం అంతా కూడా మనకి 6 months లో కవర్ అయిపోతుంది. ఓకే, డైలీ మనకి 1 session 2 sessions ఉంటాయి అనుకోకండి. లైక్ డే బై డే మనకి ఏమవుతూ ఉంటుంది అంటే మనకి రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఒక 1.5 hour ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఆర్ 1.5 hour తగ్గించుకుంటూ ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ ఎక్కువ లైక్ ఎక్స్టెండ్ చేసుకోవడమే ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని మనం మౌల్డ్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, కంప్లీట్ గా లైక్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఎవ్రీథింగ్ గోస్ గుడ్, అంతా బాగానే వెళ్తుంది. ప్రాక్టీస్ మాత్రం మానకూడదు. ప్రాక్టీస్ మానారంటే మాత్రం లైక్ కష్టం అయిపోద్ది మళ్ళీ తర్వాత కవర్ చేసుకోవడం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్ లో? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. ఈరోజు మొత్తం ఇదే పార్ట్. ఇంకా ఓకే, దుర్గా నవీన్. Okay, placement support after 3-4 months come to offline. Is it continue from where I learned online? Please explain how you manage, because training only they complete in 6-7 months overall syllabus. Okay, Durga Naveen, to answer your question, 3-4 months అంటే ప్రోగ్రామింగ్ లో మనము అరేస్ వరకు రెడీ అవుతాము. దాని కోర్ జావాలో యాజ్ ఐ టోల్డ్ యూ ఊప్స్ కాన్సెప్ట్తో పాటుగా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేపిస్తాం కన్సోల్ బేస్డ్. ఈ రెండు రెడీ అయిన తర్వాత మీకు సిలబస్ ప్యారల్గా జరుగుతూ మీరు ప్లేస్మెంట్స్కి వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ హౌ పీపుల్ విల్ స్టార్ట్ అటెండింగ్ డ్రైవ్స్ అండ్ గెటింగ్ ప్లేస్ విత్ ఇన్ 6-7 months. సో మ్యాక్సిమం ఫ్రెషర్ లెవెల్లో ప్లేస్మెంట్ వెళ్ళడానికి కలెక్షన్స్ వరకు ఉంటే మోర్ దెన్ ఎనఫ్. ఆల్మోస్ట్ టిల్ 90% కంపెనీస్. స్ప్రింగ్ బూట్ అడ్వాన్స్డ్ స్టడీ కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి ఫ్రెషర్ లెవెల్లో. సో ఆఫ్లైన్ ట్రైనింగ్లో ఏమవుతుందంటే ఒక 4.5 to 5 months సిలబస్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. డైలీ ఒక 1.5 hour అడ్వాన్స్ జావా క్లాస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళ క్లాస్ వింటూ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు. సో మీరు ఆన్లైన్ టు ఆఫ్లైన్ మూవ్ అవ్వాలి అంటే వెనెవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఆఫ్టర్ 2 months 3 months 4 months ఎప్పుడైతే మీరు జాబ్ రెడీ అనుకుంటారో ఇమీడియట్లీ ఆఫ్లైన్కి వచ్చేయచ్చు. ఒకసారి మేము ఎగ్జామ్ పెట్టుకునేసి ఇంతవరకు చెప్పింది రెడీగా ఉంటే ఎగ్జాక్ట్లీ సిలబస్ ఎంతవరకు విన్నారో అక్కడి నుంచి ఆఫ్లైన్లో కంటిన్యూ అయిపోవచ్చు. సో దెర్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ హూ ఆర్ కవరింగ్ ఫుల్ స్టాక్ జావా విత్ ఇన్ 2 to 3 months ఆల్సో, బట్ వీ డోంట్ వాంట్ టు కంపీట్ విత్ దెమ్. CV Corp follows a slow and steady process where we always believe teach, assess, reteach model. ఇది మాకు ఆఫ్లైన్లో ఇంతవరకు మాకు జరిగిన టైం డ్యూరేషన్ 6-7 months అనేది. ఆఫ్లైన్లో క్లాస్ చెప్తూ ఉంటాం, క్లాస్లో స్టూడెంట్ డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఆన్లైన్లో ఐఎమ్ నాట్ రియల్లీ షూర్ హౌ ఫార్ పీపుల్ విల్ ఆస్క్ డౌట్స్. సో ఆన్లైన్లో మీకు అంత టైం పట్టకపోవచ్చు అనుకుంటున్నాను. డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ దుర్గా నవీన్? Durga Naveen. Okay, thank you. Guys, anyone has any questions till now what we discussed? Okay, Jeevan aptitude class go start అవుతే separate-గా. సో టెక్నికలీ యూ గైస్ ఇఫ్ ఆన్లైన్లో చేరుతున్నారు అంటే యూ విల్ హ్యావ్ డైలీ 3 classes మ్యాండేటరీగా ఉంటాయి, లైక్ ఆఫ్లైన్. ఇప్పుడు మాకు ఆఫ్లైన్ స్కెడ్యూల్ ఏంటి అంటే 8:30కి స్టార్ట్ అవుతుంది. 1.5 hour యాప్టిట్యూడ్ క్లాస్ ఉంటుంది, 8:30 to 10. 10 to 11:30 కోడింగ్ క్లాస్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ స్ట్రింగ్స్, ప్యాటర్న్స్, అరేస్ ఇవన్నీ. 1.5 hour కోర్ జావా క్లాస్ ఉంటుంది. సో 8:30 to 1 ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళందరూ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 ఇక్కడ ఆఫీస్లో కూర్చొని దే కీప్ ప్రాక్టీసింగ్ ఆల్ ద డౌట్ సెషన్స్ కంప్లీట్లీ. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మధ్యాహ్నం ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 2:30కి. వాళ్ళు 2:30 to 7 క్లాసెస్ ఉంటాయి, 4.5 hours.
వీళ్ళందరూ మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. దట్స్ అ టిపికల్ షెడ్యూల్ వాట్ వి ఫాలో ఎట్ సివి కార్ప్. Guys, anyone has any questions ఇవి కాకుండా? ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఇప్పుడు డెమో ఏమి ఉండదు. సో వన్స్ ఫుల్ స్టాక్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ ఒక 1 or 2 డేస్లో విల్ హ్యావ్ అ సపరేట్ సెషన్ ఫర్ యూఐ పార్ట్. మోస్ట్ ప్రాబ్లీ విల్ డూ ఇట్ టుమారో. సో రేపు డెమో క్లాస్లో వీ గోనా హ్యావ్ వాట్ వీ గోనా టీచ్ కవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఏమేమి కవర్ చేస్తామో చెప్తాము. అట్ ద సేమ్ టైం HTML, CSS, JavaScript ఫాలోడ్ విత్ రియాక్ట్ JS ఎలా చెప్తామో రేపు డెమోలో చెప్తాము. సో మీకు మ్యాక్సిమం మండే నుంచి వి విల్ స్టార్ట్ ప్యారలల్ క్లాసెస్. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ 1 వీక్ వరకు యూ గైస్ విల్ హ్యావ్ ఓన్లీ 1 క్లాస్, 1.5 hour క్లాస్ మాత్రమే ఉంటుంది. దెన్ వీ గోనా స్ప్లిట్ ద క్లాసెస్ ఇంటూ 2 different థింగ్స్. మీకు కోర్ జావా క్లాస్, ప్రోగ్రామింగ్ క్లాస్ అండ్ యాప్టీ క్లాస్ మీకు స్టార్ట్ అయిపోతాయి. బట్ ఫర్ షూర్ వీ గోనా గివ్ ఎ డెమోస్ టు ఆల్ ద అదర్ 3 ఆల్సో. ఎనీ క్వశ్చన్స్? ఎస్, యూఐ పార్ట్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేస్తాం. నో జీవన్, మండే నుంచి యూఐ స్టార్ట్ చేయట్లేదు. సో వీఆర్ నాట్ రియలీ షూర్ మనకున్న ఆడియన్స్లో ఎంతమంది ప్యారల్గా నేర్చుకునే వాళ్ళు మాకు ఐడియా లేదు. కాబట్టి ఫస్ట్ 1 week వీ విల్ గో విత్ స్లోలీ విత్ ద కోడింగ్ పార్ట్ ఇన్ డీటెయిల్డ్ వే. దెన్ వన్స్ మాకు బ్యాచ్ అంతా అఫీషియల్గా ఫామ్ అయిపోయిన తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత వీ విల్ స్టార్ట్. సో వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఒకేసారి అన్ని క్లాసెస్ స్టార్ట్ చేసుకునే కన్నా విల్ స్టార్ట్ విత్ ప్రోగ్రామింగ్ క్లాస్. ఒక 3-4 weeks పడుతుంది మీకు ప్రోగ్రామింగ్ మొత్తం బేసిక్స్. అంటే మీకు సూడో కోడ్స్ ఎగ్జామ్ పెడితే మీరు ఎలా రాయగలరు, విత్ కంప్లీట్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్ ఇవన్నీ ఎలా రాయగలరు చెక్ చేసుకున్న తర్వాత దెన్ వి స్ప్లిట్ ద క్లాసెస్ ఇంటూ 2 different థింగ్స్. సో టెక్నికలీ స్పీకింగ్ 3-4 monthsలో మీకు సిలబస్ ఎంతవరకు ఫినిష్ అవుతుంది అంటే యాప్టీ మొత్తం కవర్ అయిపోతుంది, టాపిక్స్ అన్నీ కూడా. కోర్ జావాలో ఊప్స్ వరకు అయిపోయి ప్రాజెక్ట్ అయిపోతుంది. ప్రాజెక్ట్స్ కోడింగ్లో అరేస్ వరకు అయిపోతుంది. HTML, CSS, JavaScript అయిపోతుంది. దట్స్ అ బేసిక్ ప్లాన్. సో ఈ 3-4 months వన్స్ యూ ఆర్ రెడీ విత్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ వీ స్టార్ట్ విత్ ద డ్రైవ్స్. ఆర్ వి క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఎగ్జాక్ట్లీ, మీకు సివి కార్ప్ యాప్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేస్తాము. రిజిస్టర్ చేసిన తర్వాత ఫస్ట్ 1 week అయితే వీ గోన్ అప్లోడ్ ఆల్ ద వీడియోస్ ఇన్ ద యూట్యూబ్ డైరెక్ట్లీ టు ఎవ్రీవన్. సో ఆఫ్టర్ దట్ ఓన్లీ రిజిస్టర్ అయిన పీపుల్కి మాత్రమే మా సపరేట్ ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మీకు డే టు డే క్లాస్ ఫినిష్ అయ్యాక రికార్డెడ్ సెషన్ అప్లోడ్ చేసేస్తాము రిఫరెన్స్ పర్పస్ కోసం. మీకు ఎవ్రీడే ఒక 1.5 hour ప్రాక్టీస్ సెషన్ పెడతాము. సో మీకు ప్రాక్టీస్ సెషన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా రెస్పెక్టివ్ ఫ్యాకల్టీకి చెప్పించుకోవచ్చు. మీకు ఆ డౌట్ సెషన్స్ ఎలా ఉంటాయంటే సేమ్ టైంలో ఉంటాయి. 1.5 hour డౌట్ సెషన్. సో మీకు ప్రోగ్రామింగ్ ఫ్యాకల్టీ సపరేట్గా లాగిన్ అవుతారు డౌట్ సెషన్స్కి, జావా సపరేట్గా ఉంటారు, యాప్టీ సపరేట్గా ఉంటారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లాస్లో అడగడానికి ఇబ్బంది ఉన్నా, క్లాస్లో అడగడానికి మీకు ప్రాక్టీస్లో డౌట్స్ వచ్చినా కూడా ఆ టైంలో కనెక్ట్ అయ్యి రెస్పెక్టివ్ మెంటర్స్తో చెప్పించుకోవచ్చు. సో ఇన్ పర్సన్ ఉండే స్టూడెంట్ కూడా సేమ్ అదే చేస్తారు. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, మాకు ఆఫ్లైన్లో క్లాసెస్ ఎలా ఉంటాయో సేమ్ థింగ్ వీఆర్ ట్రయింగ్ విత్ ఆన్లైన్ ఆల్సో. ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ షో యూ ద ఆన్లైన్. మీకు ఒక ఆఫ్లైన్ క్లాస్ సెటప్ ఒకసారి చూపిస్తాను, అందరికి మీకు క్లారిటీ వస్తుంది.
The classes lifetime provide చేస్తారు. జీవన్ అది లైఫ్ టైమా? ఓకే, లైఫ్ టైమా? నాట్ ఎగ్జాక్ట్లీ జీవన్, మీ సిలబస్ ఉన్నంత వరకే ఉంటుంది, నాట్ లైఫ్ టైం. స్టూడెంట్ ప్లేస్ అయ్యేంత వరకు రెగ్యులర్ క్లాసెస్కి వస్తూ ఉంటారు. వన్స్ యూఆర్ డన్ విత్ దట్ we will be closing the classes. One second, guys. I'll just try to see if I can help you to. I'm sorry, guys. సో మీకు క్లాస్ ఎలా అయితే ఉంటుందో, ఆఫ్లైన్ ఎలా అయితే ట్రై చేస్తామో, ఆన్లైన్ కూడా సేమ్ అదే ప్లాన్ చేసుకున్నాను. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్ హ్యాస్? గైస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? Good then. So I'll whatever the class we have discussed today, నేను ఆ క్లాస్ మొత్తం మీకు ఒక బోర్డు మీద ఏమైతే రాసామో అది మొత్తం ఒక పీడిఎఫ్ చేసి గ్రూప్లో పెట్టేస్తాను. దట్ విల్ హెల్ప్ యూ. అండ్ రికార్డెడ్ సెషన్ గ్రూప్లో పెట్టేస్తాను, చూసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ us. Okay guys, chalo, tata, bye bye. See you tomorrow. Rep demo class, so you will have HTML, CSS, JavaScript and React.js. At the same time, SQL part rep demo jarugutundi meeku. Today there is no other class as of now. So tomorrow you will have HTML, CSS, JavaScript with React, followed with SQL class. Okay, 1.5 hour. Then meeku Monday nunchi you guys will have regular classes starting at 10 to 11:30 daily. And ఎవరైతే కన్ఫర్మ్ అనుకున్నారో, you guys, if you are confirmed, you can start paying the fee starting from Monday. Okay. Thank you. Bye bye.